హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా హెల్త్ నా పేరు ఉదయ్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అండ్ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నేను ముందుకు వచ్చాను అదేంటి అంటే జనరల్గా పేషెంట్స్ అందరూ రెండు రకాల ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఉంటారు ఇన్ ద ఫస్ట్ వన్ ఈజ్ వెస్ట్రన్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అల్లోపతి మీకు అంతా తెలుసు అండ్ సెకండ్ ప్రొసీజర్ ఏంటి అంటే దీనికి ఆల్టర్నేటివ్గా మనకి రెండు మూడు చెప్పొచ్చు మనం ఎందుకంటే హోమియోపతిని తీసుకోవచ్చు న్యాచురోపతిని తీసుకోవచ్చు అండ్ అలాగే ఆయుర్వేదిక్ తీసుకోవచ్చు సో ఇలాగా మనం రెండు రకాల ప్రొసీజర్స్ని రెండు రకాల ట్రీట్మెంట్స్ని పేషెంట్స్ అందరూ తీసుకుంటూ ఉంటారు బట్ ఇవాళ నవేడేస్ అంటే గత కొద్ది రోజులుగా ఇంకొకటి కూడా ఈ సెకండ్ ఆల్టర్నేటివ్స్లోకి కూడా ఒక ట్రీట్మెంట్ వచ్చి చేరింది అండ్ అలాగే చేరడమే కాదు చాలా ప్రాచుర్యం కూడా పొందుతూ ఉంది సో అదే ఆక్యుపంక్చర్ సో జనరల్గా ఆక్యుపంక్చర్ అనేది మనకి చైనా ఆధారిత చైనాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఒక విధానం దాన్ని కూడా ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ అంటే తెలుగు స్టేట్స్లో కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఇక్కడ కూడా విరివిగా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఎందుకు ఆల్టర్నేటివ్గా అందరూ ఇప్పుడు ఆక్యుపెంచర్కి వస్తున్నారు సో అది ఎంతవరకు సేఫ్ అండ్ అలాగే ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లో ఎన్ని రకాల సమస్యలకి మనకి వాటికి పరిష్కారాలు దొరుకుతాయి ఇవన్నీ కూడా పూర్తిగా మనతో చర్చించడానికి ప్రముఖ ఆక్యుపెంచరిస్ట్ డాక్టర్ జి సుభాష్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఉదయ్ గారు వెల్కమ్ టు సువర్ణ మీడియా హెల్త్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నాను మీ వీడియోస్ కొన్ని చూశాను అండ్ అలాగే మీ పేషెంట్ కొందరు కలుసుకోవడం జరిగింది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు ఏంటి ఈ ట్రీట్మెంట్ ఈ ప్రొసీజర్లో జనరల్గా అందరూ మీకంతా తెలిసిందే వెస్ట్రన్ మెడిసిన్నే ప్రతి ఒక్కరు ఫాలో అవుతుంటారు ప్రొసీజర్ని ఫాలో అవుతారు కొద్దిమంది మాత్రం డిఫరెంట్గా ఎందుకంటే కొంతమందికి పడవు ఎంత ఈ ట్యాబ్లెట్స్ కావచ్చు ఈ మెడిసిన్స్ కొంతమందికి పడవు అట్లాంటి వాళ్ళు చాలామంది కూడా హోమియోపతికి వెళ్తారు న్యాచురోపతికి వెళ్తారు ఇట్లా ఆయుర్వేదిక్ ఇట్లా వెళ్తూ ఉంటారు బట్ ఏంటంటే కొత్తగా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లో మీరు కొత్తగా చాలా ఇదిలో ఉన్నారు సో ఇంకా మనం పూర్తిగా డీటెయిల్స్ వెళ్ళే ముందు ఒక్కసారి మీ ప్రాపర్ ఏంటి మీ డీటెయిల్స్ ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం నా ప్రాపర్ వచ్చేసి వికారాబాద్ దగ్గర ఎక్మామ్డి అనే నా స్వస్థలం అండి నేను హైదరాబాద్లో గత 16 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ఓకే ఇక హైదరాబాద్ కాకుండా వికారాబాద్లో నాకు ఓన్ బ్రాంచ్ ఉంది ఇది కాకుండా రాజమండ్రి నరసాపురంలో నావి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ గత 8 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ చేస్తున్నానండి సో అట్లాగా మన క్యాంప్స్ అనుకోండి లేకపోతే వికారాబాద్ హైదరాబాద్ కలిపి మనము నెలకు ఒక 700-800 పేషెంట్ చూస్తామండి ఓకే మినిమం ఓకేనా అంతకంటే ప్లస్ ఉంటుంది తప్ప మైనస్ ఉండదు సో అసలు ఈ ఆక్యుపెంచర్ విధానం ఏంటి ఆక్యుపెంచర్ విధానంలో ఎన్ని రకాల సమస్యలకి మనకి ట్రీట్మెంట్ లభిస్తుంది ఎందుకు ప్రజలు దీనికి ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి ఉదయ్ గారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలోపతితో పాటు చాలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ ఆక్యుపంచర్ ఎందుకు తీసుకోవాలన్నది మీ ప్రధాన క్వశ్చన్ అంతే కదండి అంతే సో ఎందుకు ఆక్యుపంచర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఈరోజు అంటే చాలామందికి ఏంటంటే మెడిసిన్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మంత్స్ టుగెదర్ మెడిసిన్ తీసుకోవడం అన్నది చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది అది ఏ మోడ్ ఆఫ్ మెడిసిన్ అయినా సరే సో అందుకనే ఇది మెడిసిన్ లేని ట్రీట్మెంట్ కాబట్టి చాలామంది ఓకే దీనివైపు ఆకర్షితం అవుతున్నారు ఇప్పుడు మన దగ్గర ఏంటి పేషెంట్ వస్తాడు ట్రీట్మెంట్ చేసుకొని వెళ్తాడు అంతే జనరల్గా సో కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి చాలామంది ఇది తీసుకుంటున్నారు దీంతోపాటు ఒక పేషెంట్ ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటున్నాడు ఆ పేషెంట్ కూడా నా థెరపీ తీసుకోవచ్చు ఇంకో పేషెంట్ అలోపతి మెడిసిన్ తీసుకుంటున్నాడు ఆ పర్సన్ కూడా నా థెరపీ తీసుకోవచ్చు అట్లాగా జనరల్గా ఏమవుతుంది ఇప్పుడు అలోపతి అండ్ నెక్స్ట్ హోమియోపతి తీసుకున్నప్పుడు అది మెడిసిన్ ఇది మెడిసిన్ అడుకోవచ్చు పేషెంట్కి ఇబ్బంది కావచ్చు ఓకే సో అట్లాంటప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ మనం ఇంటర్నల్ ఒక మెడిసిన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్స్టర్నల్ అనే మన మెడిసిన్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మన వైపు చాలామంది వస్తూ ఉన్నారు ఈ సిటీలోనే కాదండి ఇప్పుడు నాది నరసాపురం రాజమండ్రిలో వికారాబాద్లో ఆ చుట్టుపక్కల నుంచి కూడా ఊళ్ళ నుంచి వస్తారండి ఇక్కడికి కూడా వస్తారనుకోండి వేరే ఊళ్ళ నుంచి వచ్చేసి ఇక్కడ ఉండేసి వైద్యం తీసుకుంటారు ఇది వేరే విషయం అంటే నేను ఏమంటానంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఓకే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ని ఈరోజు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ వైద్యం ద్వారా
అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి జనాల యాక్సెప్టెన్స్ పెరిగిపోతుంది డే బై డే. సో ఆక్యుపంచర్కి ఆక్యుప్రెషర్కి రెండింటి డిఫరెన్స్ ఉందా? మీ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే యాక్యుప్రెషర్కి యాక్యుపంచర్కి పెద్దగా తేడా లేదండి. ఇప్పుడు ఇక్కడ ఒక శక్తి బిందువు ఉందనుకోండి, ఆ శక్తి బిందువు పైన మనం ఇలా నొక్కాము, ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాము? యాక్యుప్రెషర్ అంటున్నాము. ఇదే మన దగ్గర స్పెషల్ స్టెరిలైజ్డ్ డిస్పోజబుల్ నీడిల్స్ ఉంటాయి. ఓకే, సో నీడిల్ని మనం ఈ పాయింట్ పైన పెడితే ఆ ప్రక్రియను, ఆ యాక్టివిటీని ఏమంటున్నారు? యాక్యుపంచర్ అంటున్నారు. అంతే. సో అదే పాయింట్ పైన మీరు సూది పెడితేనేమో యాక్యుపంచర్, సూది పెట్టకుండా మీరు ఏం చేసినా సరే దాన్ని యాక్యుప్రెషర్. సో దానిపైన మనం కలర్ పెట్టొచ్చు, సీడ్ పెట్టొచ్చు, మ్యాగ్నెట్ పెట్టొచ్చు. కొన్ని సాంప్రదాయాలు అయితే వాళ్ళు ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గాజులు పెట్టుకుంటున్నారండి. గాజులు పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక P6 అనే పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. అట్లాగా కాళ్ళల్లో కడియాలు పెట్టుకుంటున్నారు. కడియాలు పెట్టుకున్నప్పుడు K3 అనే పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. అట్లాగా ఆర్నమెంట్స్ కూడా అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా కొన్ని ఏరియాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఇటు నొక్కడము వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఇలాగ రింగ్ వేసుకోండి, లేకపోతే ఇలాగ ఈ నగ ధరించండి అని చెప్పారు. సో ఆ నగ ధరించడం వల్ల ఆ పాయింట్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి ఆ జబ్బు తగ్గుతుంది. సో జనరల్గా ఎవరికైనా కూడా పలానా ఇట్లా వాడండి, ఫాలో అవ్వండి అంటే ఎవరు వాడరు. కానీ ఇదేంటంటే సాంప్రదాయం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొన్ని రకాల పద్ధతుల్ని అవలంబించేవాళ్ళు, పాటించేవాళ్ళు. సో అవన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్గా హెల్త్ కోసమే అనమాట. ఖచ్చితంగా కదండి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక పెళ్ళైన అమ్మాయికి మెట్టలు పెడతారు, మరి పెళ్ళిగాని అమ్మాయికి మెట్టలు పెట్టరు కదా. ఆ మెట్టలు పెట్టినప్పుడు అక్కడ సిల్వర్ జనరల్గా వాడతారు. అట్లాగా పెళ్ళైన అమ్మాయికి చూడండి, మీకు నార్త్లో ఇక్కడ నుదుటన బొట్టు పెడతారు, ఆ బొట్టు కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే. అట్లాగా అంటే ప్రతిదానికి దాని వెనకాల రీజనింగ్ ఉందండి. అన్ఫార్చునేట్గా మనకు కొన్ని సందర్భాల్లో మన పెద్దవాళ్ళు చెప్పలేరు, వాళ్ళకు కూడా తెలియదు అది అలా చెయ్యాలని మాత్రమే తెలుసు. ఎందుకంటే నా ఉదాహరణ మీకు చెప్తాను. నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు మా పెద్దమ్మ ఈ బొడ్డు చుట్టూ వేరే పిల్లలకు వాతలు పెడుతుంది. నేను నన్ను ఈ యుగంలో కూడా మీరు ఇలా వాతలు పెట్టడం ఏంటి అని చెప్పేసి నేను ఆవిడ అడిగాను. అడిగితే ఆవిడ ఏంటో మాకు తెలియదు, నువ్వు మమ్మల్ని విసికించకు అంది. బికాస్ తన దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి. కానీ ఈ రోజు నేను చెప్పగలుగుతాను ఆ పాయింట్స్ వాళ్ళు ఎందుకు పెట్టినని చెప్పేసి. ఆ పాయింట్స్ వాళ్ళు ఎందుకు పెట్టినంటే మన డైజెషన్ బాగా జరగడానికి, పొట్ట రాకుండా ఉండడానికి. సో అట్లాగా వాళ్ళు అక్కడ స్పెసిఫిక్ పాయింట్స్ని వాళ్ళు అక్కడ వాతలు పెట్టినారు. అంటే వాత పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ స్కిన్ పైన మార్క్ వస్తుంది. ఆ మార్క్ పేషెంట్ ఉన్నంతకాలం ఆ పాయింట్ని యాక్టివ్ ఉంచుతుంది. ఇప్పుడు నొక్కడం ద్వారా కొద్దిసేపు నొక్కుతాను, కొన్ని రోజులు నొక్కుతాను, సూది పెడితే ఆ ఎఫెక్ట్ కొన్ని రోజులు ఉంటుంది. ఒకసారి దానిపైన మార్క్ చేసినప్పుడు ఇంకా అది ఎప్పటికీ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్రెషర్ పడతా ఉంటుంది. అంతెందుకు ఉదయ్ గారు, మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, జాండీస్ కళ్ళ పసకలకి చాలా చోట్లలో ఓకేనా ఇక్కడ కాలుస్తారు. ఆ కాల్చడం వల్ల వాళ్ళకు జబ్బు తగ్గుతుంది. అంటే ఏంటి, వాళ్ళు ఇక్కడ ఒక యాక్యుపంచర్ పాయింట్ని శాశ్వతంగా స్టిమ్యులేట్ చేశారు, దాన్ని శాశ్వతంగా దాన్ని యాక్టివ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ జబ్బు తగ్గుతుంది. మరి లోపల జబ్బు ఉంది, ఇక్కడ కాల్చడం ద్వారా జబ్బు ఎలా తగ్గుతుందంటే దాని వెనకాల ఈ సైన్స్ ఉంది. అట్లాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడంటే వెటర్నరీ డాక్టర్స్ ఎక్కువైపోయినారు. ఒకప్పుడు ఇంత వెటర్నరీ డాక్టర్స్ లేరు. ఈరోజు కూడా చాలామంది కూడా ఇలాంటి పద్ధతులనే పాటిస్తుంది. చూడండి, జంతువుకి ఏమైనా అయినప్పుడు వాతలు పెడతారు. మరి పైన వాత పెడుతున్నాం మనం, లోపల దాని జబ్బు ఎలా తగ్గుతుంది అంటే ఆ పశువుల కాపరికి తెలుసు ఇక్కడ వాత పెడితే ఈ జబ్బు తగ్గుతుందని చెప్పేసి, అట్లా ఈ చోట వాత పెడితే ఈ జబ్బు తగ్గుతుందని చెప్పేసి. ఇప్పుడు జనాలు వాతలు పెట్టుకోలేరు కాబట్టి మనము ఓకేనా, సో సన్నటి నీడిల్స్ స్పెసిఫిక్ పాయింట్స్ పైన మనం నొక్కుతూ ఉన్నాం. నేను చాలామంది పేషెంట్స్తో మాట్లాడాను కరీంనగర్ ఇటు వైపు. వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, ఎక్కడ నొప్పి అయితే అక్కడ పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళు. అఫ్కోర్స్ ఈరోజు మనం పచ్చబొట్లని టాటూస్ రంగా అట్లా వాడుతున్నాం. వాళ్ళు ఏంటి అక్కడ పచ్చబొట్టు వేసుకునేవాళ్ళు. సో నాకు స్పెసిఫిక్ పాయింట్ తెలుసు కాబట్టి ఆ స్పెసిఫిక్ పాయింట్ పైన సూది పెట్టడం నొక్కడం నేను చేస్తాను. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ఆ ఏరియా అంతా కవర్ చేసేవాళ్ళు. సో ఆ రకంగా అంటే ఈ వైద్యాన్ని మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, ఇప్పుడే కాదు. మనం పశువుల పైన వాడినాము అండ్ మన పైన వాడుతున్నాం. అంతెందుకు మీరు కూడా ఈ వైద్యాన్ని వాడుతున్నారు. చూడండి, హెడేక్ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇలా 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 అనుకుంటూ ఉంటారు, అవునా? సరే ఏదో బాంబ్ పెట్టుకుంటారు, ఆ బాంబ్తో పాటు ఇలా ఇలా అనుకుంటారు. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఓకే, ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్స్ యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్ హెడేక్ తగ్గుతుంది.
మీరు ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చూడండి, జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా 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 అని అనుకోండి, మీరు ఏ బాంబు పెట్టకండి, హెడేక్ తగ్గుతుంది. సో నేను చెప్పొచ్చేది అంటే ఆ పాయింట్స్ యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్కు రిజల్ట్ దొరుకుతుంది. మనకు ఒక సామెత కూడా ఉంది, పెద్దవాళ్ళు అంటారు కీలెరిగి వాత పెట్టాలి అని. ఎస్ అంతే అంతే. అంటే వాళ్ళు అనే ఉద్దేశం ఏంటి, కరెక్ట్ పాయింట్ తెలుసుకోవాలని చెప్పేసి. అట్లాగా ఇందులో కూడా మనం కరెక్ట్గా పేషెంట్కి కరెక్ట్గా పాయింట్ మనము స్టిమ్యులేట్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంటుంది. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన సివియర్ మైగ్రేన్తో వచ్చింది పేషెంట్. సో నేను వాళ్ళు దూరం ఉన్న నాకు అక్కడ నేను లోకల్గా నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేశాను. ఓకే, సో ఆయన ఏదో మెడిసిన్ ఇచ్చారు, ఆయన తగ్గలేదు. వాళ్ళు నెక్స్ట్ డే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చారు. నేను ఇక్కడ వైద్యం చేశాను అంటే తనకి టెంపరీగా మైగ్రేన్ తగ్గింది. అంటే నేనేమంటున్నానంటే తను ఒక రోజు ఇంజెక్షన్ తీసుకున్న తగ్గలేదు, నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చి తగ్గింది. అంటే కొన్ని సందర్భాల్లో మనం రైట్ పాయింట్ డయాగ్నోస్ చేసినప్పుడు బలమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సుభాష్ గారు, అసలు ఆక్యుపెంచర్ అంటే మనం దీంట్లో ఎన్ని రకాల, అంటే ఇది మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆక్యుపెంచర్ విధానంలో? దీంట్లో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ దీంట్లో కంబైన్డ్ ఉంటాయి మనకి ఆక్యుపెంచర్ విధానంలో? అంటే మీరు అడగొచ్చు, మీరు అడగాలనుకుంటుంది ఏంటిది, నాకేం అర్థమవుతుందంటే ఇందులో మీకు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి అనేది మీరు అడుగుతున్నారు. ఓకే, ఇందులో ఒకటేంటి అక్యుపంచర్, అంటే మనం సూది పెట్టి వైద్యం చేస్తున్నాము. ఒకటి సూది లేకుండా, అంటే ప్రెషర్ అవ్వచ్చు, ఓకేనా, లేకపోతే మనం ఇక్కడ ఏమన్నా ఇన్స్ట్రుమెంట్ వాడచ్చు. ఇది ఇక్కడ మనం కలర్ పెట్టినా, మనం ఈవెన్ కలర్తో కూడా వైద్యం చేయొచ్చు. ఓకేనా, ఆ పాయింట్ పైన కలర్ పెట్టినప్పుడు కూడా అదొకలాగా పనిచేస్తుంది. అట్లాగా దీని మీద అయస్కాంతం పెట్టొచ్చు, గింజలు పెట్టొచ్చు. అట్లాగా మామూలుగా ప్రెషరు, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదన్నా ఆర్నమెంట్ వేయడము. ఓకే, ఇదంతా కూడా అక్యుప్రెషర్ కిందకి వస్తుంది. సో ఇందులో మెయిన్ కంపోనెంట్స్ ఏంటి, అక్యుప్రెషర్, అక్యుపంచర్. వైద్యం ఒకటే. ఓకే, కొందరు సూదులకు భయపడతారండి, నొప్పి ఉంటే అనొచ్చు, లేకపోతే వాళ్ళకు నీడిల్ ఫోబియా అంటారు, అంటే నీడిల్స్కి వాళ్ళు భయపడతారు. ఓకేనా, ఎవరికైతే నీడిల్ ఫోబియా ఉంటుందో, ఓకే, సో మనం అక్యుప్రెషర్ అప్లై చేస్తాం. అంటే అక్కడ గింజ పెట్టడమా, మ్యాగ్నెట్ పెట్టడమా, కలర్ పెట్టడమా, నార్మల్ ప్రెషర్ ఇవ్వడమా. ఓకే, ఇదొకటి మోడు. దీంతోపాటు మనకు ఇందులో కప్పింగ్ అని ఉంటుంది. సో మనము కప్స్ పెట్టి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి బాడీ మీద కప్స్ పెడతాము. అదొక థెరపీ. అందులో కూడా కొన్ని ప్రదేశాల్లో ఓకే సూపర్ఫిషియల్గా మైనర్ కట్ చేసి అక్కడ నుంచి బ్లడ్ సక్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే జస్ట్ నార్మల్ కప్స్ పెడతాము. అందులో ప్లస్ మెడికేటెడ్ ఆయిల్స్ తోటి మనం ఆయిల్ కప్పింగ్ చేస్తాము. సో ఇది కాకుండా కూడా కప్స్లో, గ్లాస్ కప్స్లో ఫైర్ పెట్టి మళ్ళీ అది శరీరం మీద మనము పెడతాము. సో దీన్ని ఫైర్ కప్పింగ్ అంటారు. ఒకటి ఫైర్ కప్పింగు, ఒకటి ఆయిల్ కప్పింగు, దాని తర్వాత ఒకటి వెట్ కప్పింగ్, అంటే మనము బ్లడ్ తీస్తాము. ఒకటి స్టేటిక్ కప్పింగ్, జస్ట్ కప్ పెట్టి వదిలిపెడతాము. అట్లాగా కప్పింగ్ ఒక పద్ధతి. దీంతో పాటు ఏం చేస్తాము, మోక్సిబేషన్, అంటే స్పెషల్గా హర్బ్ ఉంటుంది. ఎక్కడైతే బాడీకి హీట్ అవసరమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జలుబు ఉందనుకోండి, జలుబు ఉన్నప్పుడు బాడీకి ఏం అవసరము, హీట్ అవసరము. అట్లాగా ఎక్కడెక్కడైతే హీట్ అవసరమో ఆ స్పెసిఫిక్ హర్బ్ ఆ పాయింట్ పైన పెట్టినప్పుడు బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. అట్లాగా ఈ మెయిన్గా ఇవండి మొడాలిటీస్ ఆక్యుపెంచర్లో. బట్ ఓకే, అంటే ఓకే మోడ్ ఆఫ్ ఇది ట్రీట్మెంట్ ఇలా ఉంది. కానీ అంటే ఒక పేషెంట్, ఇప్పుడు నేనే ఉన్నాను, సో నాకు ఈ ఆల్టర్నేటివ్ని ఆక్యుపెంచర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు, అసలు ఏ సమస్యలకి నేను ఆక్యుపెంచర్ డాక్టర్ని నేను సంప్రదించాలి అంటే ఏం చెప్తాను మీరు? ఎక్సలెంట్గా ప్రపంచమంతటా కూడా యాక్సెప్ట్ చేసింది పెయిన్ మేనేజ్మెంట్. అంటే నొప్పిని తగ్గించడంలో, నొప్పిని మేనేజ్ చేయడంలో ఇది రారాజు. ఎటువంటి పెయిన్స్లో అయినా సరే దీనికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇదొకటి. దీంతోపాటు ఇన్ఫర్టిలిటీ, సంతాన సాఫల్య కేంద్రాల్లో వాళ్ళు వెస్ట్రన్ మెడిసిన్తో పాటు, ఇంకా ఇండియాలో అంత లేదు, వెస్ట్రన్ మెడిసిన్తో పాటు ఏదైతే మీరు అల్లోపతి అంటున్నారు, ఓకే, అల్లోపతితో పాటు ఆక్యుపంచర్ డాక్టర్ కూడా వాళ్ళ టీంలోనే, ఇన్ఫర్టిలిటీ టీంలోనే ఒక ఆక్యుపంచర్కి ఒక ఇంపార్టెంట్ స్థానం ఇచ్చారు. సో ఇన్ఫర్టిలిటీలో కూడా ఆక్యుపంచర్ బలంగా దాని పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు నేనే ఉన్నానండి,
చాలా రకాల ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ ఇస్తాను. మైగ్రేన్కి అనుకోండి, లేకపోతే బీపీకి అనుకోండి, షుగర్కి అనుకోండి, నిద్రలేని వాళ్ళకి అనుకోండి. ఇది ఒక మోడ్ ఆఫ్ థెరపీ కాదండి. అంటే కొన్ని సమస్యలకే పరిమితమైన వైద్యం కాదు. ఇట్ ఈజ్ అన్ కంప్లీట్ సైన్స్. అన్ని సమస్యలకు మనం ఈ వైద్యం ద్వారా పరిష్కారం ఇవ్వచ్చు. మనం దేనికి ఇవ్వలేము? ఏవైతే ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయో, ఇప్పుడు క్యాన్సర్ ఇలాంటి జబ్బుల్ని, అలాంటి వాళ్ళకి వచ్చే పెయిన్స్కి తగ్గడానికి మనం హెల్ప్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా మనం క్యాన్సర్ పేషెంట్ని మనం ఓన్ చేసుకోలేము. అలాంటి ప్లస్ యాక్సిడెంట్స్, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది, సో అలాంటప్పుడు అలాంటి కేసు మనం తీసుకోము. దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, మనం తీసుకోము. చిన్నపిల్లలు బిలో 5 years, ఓకే, వెరీ ఓల్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళకే మనం చేయమండి. మిగతా వాళ్ళందరికీ చేయొచ్చు. కానీ చాలా కంట్రీస్లో ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది పెయిన్ మేనేజ్మెంట్ అండ్ క్యూర్లో. ఓకే, ఈ పెయిన్ మేనేజ్మెంట్లో దీనికి చాలా ప్రాచుర్యం ఉంది. సో జనరల్గా అంటే జనరల్ పేషెంట్స్ జనరల్గా వచ్చే పెయిన్స్ అంటే హెడేక్ కావచ్చు, అట్లా వాటి వరకే అంటారు మీరు? లేదండి, నడుము నొప్పి ఉందండి, ఎంత సీరియస్ పేషెంట్ అయినా సరే, రేపు సర్జరీ అన్న వాళ్ళు కూడా మన మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన వాళ్ళకి సర్జరీలు కూడా అవాయిడ్ చేసే సందర్భాలు ఉన్నాయండి. అది మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, సయాటిక్ కావచ్చు, టెయిల్ బోన్ పెయిన్ కావచ్చు. స్పైన్లో మనకు చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి. స్పైన్లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. ఒక కేసు అయితే నేను ఇంతవరకు చూశాను, ఎందుకంటే వాళ్ళు మన మీద బాగా నమ్మకం ఉన్నవాళ్ళు. ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, కంప్లీట్గా యూరిన్ మోషన్ యూరిన్ సెన్సేషన్ తెలియదు, మోషన్ సెన్సేషన్ తెలియదు. వాళ్ళు కంప్లీట్గా నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, ఇది మీ సర్జరీకి వెళ్తే బెటర్ అండి అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు మన మీద నమ్మకంతో, సార్ మీ ప్రయత్నం చేయండి, అవ్వకపోతే మనం చూద్దామని చెప్పేసి. నేను పేరు చెప్పకూడదండి. ఆ పేషెంట్ మంచిర్యాల్, వాళ్ళకు క్లాత్ షోరూమ్ ఉంది. మరి ఇక్కడ వచ్చారు. ఇదే హైదరాబాద్లో ఒక 2-3 months నా దగ్గర ఉన్నారు, వైద్యం చేసుకుంటూ ఈరోజు కంప్లీట్ ఈజ్ ఫైన్. ఓకే, సో అది ఇట్స్ ఎ మిరకిల్. అంటే నేను కూడా దానికి సంశయము నాకు ఇష్టం అంటే నేను కూడా రెడీ లేకుంటే ఆ కేసు తీసుకోవాలని. కానీ పేషెంట్ మన మీద ఉన్న నమ్మకము, వాళ్ళకి అంతకుముందు మన దగ్గర తగ్గిన పేషెంట్స్ వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారంగా వాళ్ళు పర్వాలేదు సార్, ఏమైనా వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీఆర్ రెస్పాన్సిబుల్, మంచి అయినా చెడైనా అన్నప్పుడు నేను సాహసం చేశాను. సో డే బై డే తనకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మనం వితిన్ 1 week 10 days కంప్లీట్గా తనకు యూరిన్ పైన సెన్సేషన్ వచ్చింది, మోషన్ పైన సెన్సేషన్ వచ్చింది. ఈరోజు ఆయన ఫైన్. ఎట్లా సాధ్యమైంది ఇది? మీరు చెప్పాను కదండి, మనం ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్పైన్ ఉందనుకోండి, స్పైన్లో ఏమేమి ఉన్నాయి మనకు? డిస్క్ ఉంది, దాని తర్వాత వర్టిబ్రే ఉంది, ఈ బ్యాక్ మజిల్స్ ఉన్నాయి. వీటన్ని మనం స్ట్రెంథన్ చేస్తాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వైర్ కట్ అయింది అనుకోండి, అక్కడ కరెంట్ రావట్లేదు. మనం ఏం చేస్తున్నాము? అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థని సెటరైట్ చేస్తున్నాము. ఒకసారి సిగ్నలింగ్ వ్యవస్థ సెటరైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ వైర్లో రిపేర్ జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఏరియా కరెంట్ వస్తుంది కదండి. బట్ మనకేం డౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సూది పెడితే అక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, మన క్యారెట్ తింటే కళ్ళకు మంచిదని తెలుసు, మనం క్యారెట్ పుట్లకు తింటున్నాము, కానీ అది కంటికి మంచి చేస్తుంది. అంటే లోపల వ్యవస్థ ఉంటుంది. మనం ఇక్కడ సూది పెట్టినప్పుడు, మీకు ఇందాక నేను చెప్పినప్పుడు, ఇక్కడ నొక్కినప్పుడు మనకి ఎట్లయితే హెడేక్ తగ్గుతుందో, మనకు పుట్ట దగ్గర కాల్చినప్పుడు ఎట్లయితే మనకు డైజెషన్లో హెల్ప్ అవుతుందో, అట్లాగే కాళ్ళకు మెటల్ పెట్టినప్పుడు అది ఫీమేల్ జెనిటల్స్ ఆర్గన్స్ని ఏ విధంగా స్ట్రెంత్ చేస్తుందో, దీనికి సపరేట్ వ్యవస్థ ఉందండి. ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఎక్కడో ఫ్యాన్ ఉంది, ఎక్కడో స్విచ్ ఉంటుంది. మనం ఆ స్విచ్ చేసినప్పుడు ఆ ఫ్యాను పనిచేస్తుంది. అట్లాగా మన బాడీలో ఆక్యుపంచర్ ఏమవుతుందంటే, మెరిడియన్స్ వ్యవస్థ ఉంటుంది. ఆ మెరిడియన్స్ పైన పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఆ పాయింట్స్ యాక్టివేట్ చేసినామో వాళ్ళకి జబ్బు తగ్గుతుంది. సారీ అబ్జెక్ట్ యూ. ఇప్పుడు మీరు రిమైనింగ్ మీరు చెప్పినంత ఓకే మిగతా పెయిన్స్కి, కానీ మీరు ఇందాక స్పైన్ కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని మీరు అంటున్నారు. కానీ అల్లోపతిలోనే స్పైన్కి సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. స్టిల్ ఈరోజు కూడా చాలామంది సర్జరీకి వెళ్ళాలంటే చాలామంది భయపడుతున్నారు, వెళ్ళరు. ఎందుకంటే ఆఫ్టర్ సర్జరీ ఫెయిల్ అయిన సందర్భాలు చాలామంది చూశాను, చాలామంది నేను విన్నాను. అటువంటిది అంటే ఇప్పుడు ఒక స్పైన్కి సంబంధించి జనరల్గా మనకి ఆ ఎముక అరిగిపోయాక డిస్క్ ఇవన్నీ అరిగిన వాటికి ట్రీట్మెంట్ ఏం లేదు. అందుకే వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ అన్నా కూడా వాళ్ళు ఎవరిని ఇప్పుడు ఇంజెక్షన్ రెఫర్ చేయరు. డాక్టర్స్ కూడా నిజంగా పూర్తిగా అరిగిన ఎముకలకి వాటికి ఏంటంటే డైరెక్ట్ సర్జరీ చెప్తున్నారు.
అలాంటిది మీరు ఈ ఏదైతే మన ఈ ఆకుపెంచర్లో మీరు స్పైన్కి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఏ విధంగా? అది నాకు అర్థం కావట్లేదు. అదేంటి సార్ అంటే మనకంటే ఆ సబ్జెక్ట్ మీద మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇప్పుడు మీ ప్లేస్లో నేనుంటే నేను బహుశా ఇలాంటి క్వశ్చన్ నాకు వచ్చేది, అవునా కాదా? ప్రతి వైద్యం చెప్పాను కదండి, ప్రతి వైద్యంలో ఒక స్పెషాలిటీ ఉంటుందండి. సో మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాక్ కోర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంథన్ అవుతాయి, రైట్? మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా డిస్క్ స్ట్రాంగ్ అవుతుంది. డిస్క్ బల్జ్ అయితే ఉందో, ఓకేనా, ఆ డిస్క్ బల్జ్ తగ్గుతుంది. ఒకవేళ డిస్క్లో ఏమైనా టేర్ ఉందనుకోండి, టేర్ కూడా హీల్ అవుతుంది. సో ఎప్పుడైతే డిస్క్ బల్జ్ తగ్గిందో, బ్యాక్ మజిల్స్ బ్యాక్ కోర్ మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెంథన్ అయినాయో, డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే డిస్క్ బల్జ్ వల్ల వాళ్ళకి రేడియేటింగ్ పెయిన్ ఉంటుందో, లేకపోతే ఇబ్బంది ఉంటుందో, ఆ ఇబ్బందులో తగ్గడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో 16 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఓకే, ఖచ్చితంగా చెప్పగలుగుతాను, కొన్ని వందల మంది సర్జరీ నుంచి మనం సేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నరసాపురం దగ్గర నేను ఒక పేషెంట్ చేశాను. తను సర్జరీకి ఆల్రెడీ డేట్ తీసుకొని వచ్చాడు. ఒక 15 రోజులు డేట్ ఉంది. ఆయన ప్రాబ్లం ఏంటి? సర్వైకల్లో డిస్క్ బల్జ్ ఉంది, లంబార్లో డిస్క్ బల్జ్ ఉంది. ఓకే, సర్వైకల్లో డిస్క్ బల్జ్ ఉంది, లంబార్లో డిస్క్ బల్జ్ ఉంది. పేషెంట్ పేరు పెద్దిరాజు. డిస్క్ బల్జ్ అంటే ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి? ఆయన డిస్క్ బల్జ్ అన్నారు. సో ఫస్ట్ మీకు ఏం అర్థం కావాలి ఉదయ్ గారు అంటే, అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటని మీకు అర్థం కావాలి. అర్థమైతే దెన్ మనం ఫర్దర్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చూడండి, ఇవి 2 ఎముకలండి, 2 ఎముకలు. ఎముకల మధ్యలో అయితే ఉందో కుషన్ ఉందో దీన్నే మనం డిస్క్ అంటున్నాము. ఈ డిస్క్ ఇదంతా మన బాడీలో ఎందుకు ఉంటుందంటే, ఒక వెహికల్కి షాక్ అబ్జార్వర్ ఎలా పనిచేస్తుంది, ఇది మనకు అలా పనిచేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఉండే ఈ రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే మనం వాడే 2 వీలర్స్ అవ్వచ్చు, రకరకాలుగా ఉన్నాయి కాబట్టి, రోడ్స్ బాగాలేవు కాబట్టి ప్రతినిత్యం ఈ డిస్క్స్ మీద లోడ్ పడుతుందండి. దాంతోపాటు ఈ సైడ్ ఏవైతే మజిల్స్ ఉంటాయో, మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తలేం కాబట్టి ఆ కోర్ మజిల్స్లో ఎంతైతే స్ట్రెంత్ ఉండాలో అంత స్ట్రెంత్ ఉండట్లేదండి. సో అట్లాగా మజిల్స్ వీక్ అవ్వడం వల్ల ఈ డిస్క్ బల్జ్ అంటే ఏంటి, ఇది ఇలా ఉంది, కాలక్రమేణా, ఓకేనా, అది అరుగుదలకు గురయ్యో, దాని మీద ఎక్కువ స్ట్రెస్ గురయ్యో, అదేం చేస్తుంది, దాని ప్లేస్ నుంచి పక్క వచ్చేసి ఇవి చూడండి, ఈ వెన్నులో నుంచి వచ్చే ఈ నరాల మీద ఒత్తిడి చూపిస్తుందండి. ఓకే, ఈ ఒత్తిడి చూపించడం ద్వారా ఈ నరం ఎక్కడి వరకు అయితే మన శరీరంకి వెళ్తుందో అక్కడి వరకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెడలో వచ్చిందనుకోండి, జనరల్గా వాళ్ళకి తలలో ఏమంటారు, మెడపైన, భుజాలపైన, భుజం వెనుక భాగము, భుజం ముందు భాగం అంటే ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఇబ్బంది ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, రేడియేటింగ్ పెయిన్ అంటే తిమ్మిరి పట్టినట్టుగా ఉండొచ్చు. అట్లాగే సేమ్ నడుములో కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఓకే, మనకి వెనుక సీట్ పై భాగంలో మనకి ఇబ్బంది ఉండొచ్చు, సీట్ భాగంలో ఇబ్బంది ఉండొచ్చు, లేదు కింది కాలు వరకు అంటే మన అరిపాదాల వరకు కూడా ఇబ్బంది ఉండొచ్చు. ఏ ఇబ్బందులు ఉంటాయి, సేమ్ ఇందులో కూడా మీకు తిమ్మిరి వచ్చినట్టు, కాలంతా నొప్పిగా ఉండడము, నడిస్తే ఇబ్బంది అవ్వడము, తదితర సమస్యలు ఎందుకు వస్తున్నాయి, డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల. ఇదేమో లంబార్ ఏరియా, ఇదేమో సర్వైకల్ ఏరియా, ఇదేమో మెడ ఏరియా, ఇదేమో నడుము ఏరియా. ఎందుకు ఈ రెండు చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి స్పైన్లో అంటే, ఎక్కడైతే మనకు నెక్ బెండింగ్ ఉంటుంది, ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ బెండింగ్ ఉంది, అట్లా ఇక్కడ స్పైన్ బెండింగ్ ఉంటుంది. ఈ మధ్యలో థొరాసిక్లో మనకు అంత బెండింగ్ ఉండదు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఏ వెహికల్ అయితే ఎక్కువ వాడుతుందో దాని టైర్లు అరిగిపోతాయి కదండి, వాడని కార్ టైర్ అరిగిపోవు కదా. సో అందుకని ఇందులో మనకు జనరల్గా ఈ వీప్ భాగంలో ఇబ్బందులు రావండి. ఎవరికి వస్తాయి, ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యిందో అలాంటి వాళ్ళకే వస్తాయి. జనరల్గా మనకు నడుము, మెడ భాగంలోనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఈ మధ్యకాలం నుంచి ఎక్కువ వస్తున్నాయి, బికాస్ ప్రతి ఒక్కరు కూర్చునే పనేనండి చాలా వరకు కూడా. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, అట్లాగా మనం తీసుకుంటున్న ఫుడ్లో క్వాలిటీ లేదు. మనము ఈవెందో మనకు సన్ అబండెంట్గా ఉంటున్నా మనం సూర్యునికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఈ అన్ని తప్పులు చేయడం వల్ల స్పైన్ వీక్ అవుతుందండి. అందుకని చాలామందికి ఇప్పుడు 100లో 70% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ స్పైన్ ప్రాబ్లమ్స్. ఏదో ఒక దశలో వాళ్ళు ఇబ్బందికి గురవుతున్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇదే అల్లోపతిలో సక్సెస్ రేట్ తక్కువ ఉంది. సర్జరీకి వెళ్ళడానికి చాలామంది భయపడుతున్నారు. సర్జరీ తర్వాత ఫెయిల్ అయ్యి ఇంకా
ఇంకొద్దిగా సిచ్యువేషన్ వర్స్ అవుతుందనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. అటువంటిది మీరు ఆక్యుపెంచర్ విధానంలో ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు, ఎందుకు తగ్గుతుంది? అదే కదండి, మీరు ఎక్కడ కన్విన్స్ కాలేకపోతున్న నా మాటతో అంటే డిస్క్ బల్జ్ ఎట్లా హీల్ అవుద్ది అనేది మీ ప్రశ్న. అయితే నేనేం చెప్తున్నా సార్ అంటే మన వైద్యం స్పెషాలిటీ అది. మన వైద్యం స్పెషాలిటీ ఏంటి? మనము స్పెసిఫిక్ పాయింట్స్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ డిస్క్ స్ట్రెంథన్ అవుతుంది. ఒకసారి డిస్క్ స్ట్రెంథన్ అయినప్పుడు ఏమవుతుంది? డిస్క్ బల్జ్ తగ్గిపోతుంది. డిస్క్ బల్జ్ తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ నరువు పైన ప్రెషర్ లేదు. ఒకసారి ప్రెషర్ లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళ సమస్య నుంచి బయటపడిపోతారు. సో ఇదొక్కటి మీరు కన్విన్స్ అయ్యే ప్రయత్నం చూడండి. ఈ డిస్క్ అన్నది కొంతవరకు నేను 100% బ్యాక్ అవుతుందని చెప్పట్లేదు. చాలామందికి మనము బిఫోర్ మన ట్రీట్మెంట్ అయిన తర్వాత 3 months తర్వాత మనము ఎక్స్రే చేసిన సందర్భాలను, ఎంఆర్ఐ చేసిన సందర్భాలని, ఎస్ దెర్ ఇస్ అ కన్సిడరబుల్ డిఫరెన్స్. కంప్లీట్గా 100% డిస్క్ బ్యాక్ వెళ్ళదండి. ఒకసారి వన్స్ రిపేర్ ఇస్ ఎ రిపేర్. కానీ వీళ్లకు ప్రాబ్లం లేనంత మోతాదు, ప్రాబ్లం కలిగినంత మోతాదు వెనక్కి వెళ్ళిపోతుంది. అది పేషెంట్ సరిపోతుంది. ఓకే. సో అల్లోపతిలో ఏం చేస్తారు? కంప్లీట్గా ఆ డిస్క్ని తీసేయడం జరుగుతుంది. మనం ఏంటంటే ఆ డిస్క్నే రిపేర్ చేస్తున్నాం మన వైద్యం ద్వారా. ఎట్లా ఉంటుంది మీ వైద్యం? ఎట్లా దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర ఓన్లీ నడుముకు నేను ట్రీట్మెంట్ చేస్తాను, ఓన్లీ చెవులకు చేస్తాను, ఓన్లీ హ్యాండ్స్ లెగ్ చేస్తాను. అంటే ఖచ్చితంగా బ్యాకే ప్రాబ్లం ఉంది కాబట్టి వెనకాల సూదులు పెట్టాలని ఏం లేదు. నేను ఈ థెరపీలో చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వాడతాను. కంప్లీట్గా పేషెంట్ ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక యంగ్ పేషెంట్ ఉంటుంది. సో బ్యాక్ పెట్టుకోవడానికి తనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. ఓకే. సో కొందరు ఆ పెయిన్ భరించలేరు, నీడిల్స్ పెట్టేటప్పుడు ఆ పెయిన్ తీసుకోలేరు. అలాంటప్పుడు చాలా సింపుల్ పాయింట్స్ తోటి ఓన్లీ చెవులో పెట్టి లేదంటే తల్లో పెట్టి ఓన్లీ హ్యాండ్స్ లెగ్స్ పెట్టి కూడా తగ్గించగలుగుతానండి. ఒక్క డెమో ఏమైనా చూపించగలుగుతారా? ఇప్పుడు మీరు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ మీరు ఇస్తూ ఉన్నారు కదా, ఏదన్నా ఒకటి మన వ్యూవర్స్ కోసం ఒక డెమో. ఖచ్చితంగా చూపిస్తానండి, అది ఇబ్బంది ఏం లేదు. సో వ్యూవర్స్, మన సుభాష్ గారు చాలామంది స్పైన్ సర్జరీకి వెళ్లకుండా ఈ ఆక్యుపెంచర్ విధానంలో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలామంది సర్జరీ దాకా వెళ్లకుండా క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని సుభాష్ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక్కసారి మనకు ఒక పేషెంట్ ఉన్నారు, ఈయన చిన్నగా అప్పుడప్పుడు నడువు నొప్పి వస్తుంది కాబట్టి ఈ పేషెంట్ మీద మనం స్పైన్కి సంబంధించి 2 రకాల విధానాలు, అంటే 2 రకాల ప్రొసీజర్స్, ఒకటి వచ్చేసి నీడిల్స్ తోటి ఒక ట్రీట్మెంట్ చూపిస్తారు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి కప్స్ పెట్టి ఒక ట్రీట్మెంట్ అనమాట. ఈ 2 విధానాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా సుభాష్ గారు? ఓకే. మీకు ఇందాక చెప్పినట్టుగా మనం స్పెషలైజ్డ్ ఇన్ స్పైన్ ప్రాబ్లమ్స్. ఓకే. సో చాలా కేసులు కూడా ఖచ్చితంగా సర్జరీ అన్న సందర్భాల్లో కూడా మన వైద్యం ద్వారా మనం సర్జరీ లేకుండా వాళ్ళని సేవ్ చేసే సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈరోజు వాళ్ళు చాలామంది కూడా హ్యాపీగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో జనరల్గా ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇక్కడ డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సీట్లో ఇబ్బందో, లేదంటే ఇక్కడ ఇబ్బందో, లేదంటే కాలంత ఇబ్బంది రావడము. ఇబ్బంది అంటే ఏముంటుంది? వాళ్ళకి నొప్పి రావడము, తిమ్మిరి పట్టడము, కాలంత బరువు అవ్వడము. అది అట్లాగే మెడలో వచ్చినప్పుడేమో ఈ తల, ఈ మెడ భాగము, చేతుల్లో ఇబ్బంది ఉంటుంది. ఓకే. అంటే ఈ నరాలు ఇక్కడ నుంచేమో కిందకి, ఇటు నుంచేమో ఇట్లా జనరల్గా మనకు జస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతవరకు అనుకోండి. సో అవి తల, చేతులు, ఈ ఛాతి ఈ భాగం చూసుకుంటాయి. ఈ కింది ఇక్కడ నుంచి వచ్చేటి ఏమో చాలా వరకు, అంటే మనము ఇప్పుడు ఈ ప్రాబ్లం పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాము. జనరల్ ఇక్కడ డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు వాళ్ళకు కాళ్ళలో ఇబ్బంది ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇబ్బంది అంటే ఇక్కడ ఒక సయాటిక్ నర్వ్ అనేది ఉంటుంది, అది డిస్టర్బ్ అయినప్పుడు జనరల్గా వీళ్ళ కాళ్ళలో ఇబ్బంది ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మన వైద్యం ద్వారా ఆ డిస్టర్బెన్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ నరం ఎక్కడ వరకు వెళ్తుందో ఆ వరకు పెయిన్ వస్తుంది. ఎస్. సో మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పైప్ ఉందనుకోండి, అది వాటర్ అక్కడ వరకు ఫ్లో దాని ద్వారా వెళ్తున్నాయి. మనం ఇక్కడ గట్టిగా పట్టినప్పుడు కొంచెం ఆ స్పీడ్ తగ్గుతుంది కదా, అట్లాగే మనం ఇక్కడ దాన్ని ఫ్రీ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. అట్లా ఇక్కడ డిస్క్ బల్జ్ ఉండడం వల్ల వాళ్ళ కాళ్ళలో అంత ఇబ్బంది ఉంటుంది. సో ఈ డిస్క్ బల్జ్ మనం ఫ్రీ చేస్తే జనరల్గా వాళ్ళకి ఈ కాలంతా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో దానికి మనం ఆక్యుపంక్చర్ ఎలా చేస్తామని మీకు చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఈ ఏరియాని క్లీన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ దీనిలో స్పిరిట్ ఉంది. సో మనం అంతా ఈ ఏరియాని క్లీన్ చేసుకున్నాము.
మీరు ఇప్పుడు ఎక్కడ ఏ నర్వ్ మీద మీరు ఆక్యుపెంచర్ ఈ ట్రీట్మెంట్ ఇస్తారు నీడిల్ తోటి, అది కూడా మీరు ముందే చూసుకుంటారా? ఎక్స్రే మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఎక్స్రే ఎంఆర్ఐ స్టడీ చేస్తాము. స్టడీ చేసి వాళ్ళకి L4 L5 ఉందా, L4 L3లో ఉందా మనం స్టడీ చేస్తాం. దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ చేస్తాం. జనరల్గా ఇప్పుడున్న బ్యాక్ పెయిన్ అన్నింటిలో కూడా L5 S1 కానీ L4 L5 కానీ ఇంకో కొందరు కేసులో L4 L3 కానీ ఈ 3 ఏరియాస్లో ప్రాసెస్ ఎక్కువ ఉంటాయండి. జనరల్గా L1 L2 L3 అక్కడ చాలా తక్కువ, ఎవరికొకరికి వస్తుంది. ఓకే, జనరల్గా అయితే ఈ 3 ప్రదేశాల్లో వస్తుంది. ఈ పేషెంట్ సంబంధించిన వరకు నార్మల్ నడుము నొప్పి అన్నారు, అంటే ఎక్కడ ఆయనకి జనరల్గా. ఓకే, సో ఈ పేషెంట్కి వచ్చేసరికి మనకు ఓన్లీ నార్మల్ పెయిన్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఇక్కడున్న ఈ కోర్ మజిల్స్ని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేద్దాము. లేదు స్పెసిఫిక్గా డిస్క్ బల్జ్ అనుకోండి, మనం ఇంకొంచెము వేరేలాగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ పేషెంట్కి తనకి ఏంటి కాళ్ళలో ఏం రేడియేషన్ లేదు కాబట్టి మనం ఈ లోకల్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ చేద్దామండి. ఓకేనా? సో ఇవి స్టెరిలైజ్డ్ స్పెషల్ ఆక్యుపంచర్ నీడిల్స్. మనము ఇవి ఫ్రెష్గా మన ట్రీట్మెంట్ గురించి మనం ఇవి తీసి పెట్టుకుంది. ఇవి స్టెరిలైజ్ నీడిల్స్. అండ్ చూడండి, ఇవి డయామీటర్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. చూడండి, డయామీటర్ అంటే ఏంటి చూడండి, ఈ థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది. మనం మామూలుగా ఇంజెక్షన్ ఇచ్చే నీడిల్ ఏదైతే థిక్ ఉంటుందో, లా ఉంటుందో, దానిలో చూడండి ఇది 10వ వంతు ఉంటుంది. చూడండి మీరు. ఓకే, ఇది మనం పట్టుకోవడానికి ఇది కొంచెం లా ఉంటుంది. ఇది గ్రిప్, ఇది మనం పట్టుకోవడానికి. ఇది మాత్రమే మన శరీరంలోకి వెళ్తుంది. ఇది డిస్పోజల్. ఇప్పుడు చూడండి, తనకి ఏం చెప్పాడు, మనకు ఈ ఏరియాలో పెయిన్ అని చెప్పాడు, అంతే కదండి. సో దానికి సంబంధించిన పాయింట్స్ తీసుకుంటాను చూడండి నేను. ఓకే, సో మైల్డ్ పెయిన్ ఉంటుందండి, అంటే బేరబుల్ పెయిన్ ఉంటుంది. మరీ అన్బేరబుల్ పెయిన్ ఏమి ఉండదండి. బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఓకే, అది ఉండనియండి. ఒకసారి మనం టచ్ చేసి నీడిల్ని మళ్ళీ వాడమండి. ఓకే, ఇప్పుడు మీకు మామూలుగా డెమో చూపిస్తుంది కదా. సో ఒకసారి మనం టచ్ చేసామంటే మళ్ళీ నీడిల్స్ వాడము, ఫ్రెష్ నీడిల్సే వాడతాను. ఈ నీడిల్ కూడా మొత్తం పోవాలని ఏం లేదండి. ఇప్పుడు నీడిల్ ఇంత ఈ ఏరియా ఉంది కదండి, అది కంప్లీట్ ఈ నీడిల్ షాఫ్ట్ మొత్తం పోవాలని ఏం లేదండి. ఎంతవరకు అయితే నీడిల్ ఈజీగా మనకు లోపలికి వెళ్తుందో అంతవరకు మాత్రం మనం నీడిల్ పంపిస్తాము. దాని తర్వాత ఓకే, మొత్తం పోవాలని ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు పేషెంట్ కూడా మీరు అడగవచ్చు, ఎక్కువ పెయిన్ ఉందా అని. ఇప్పుడు మనం ఒక 4 నీడిల్స్ పెట్టాము, అన్బేరబుల్ పెయిన్ ఏముందా? అన్బేరబుల్ పెయిన్ అట్లా ఏముండదండి. ఒక మామూలుగా మనకు ఒక మస్కిటో జస్ట్ బైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అది కూడా నీడిల్ ప్రిక్ చేసినప్పుడే పెయిన్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పెయిన్ కూడా ఇప్పుడు ఏమి ఉండదండి. ఏం పెయిన్ ఉండదు. అరగంట కాదు, గంట పైన పెట్టండి మీరు, తనకి ఏం పెయిన్ ఉండదండి. ఫస్ట్ అయితే ఎప్పుడైతే మనం నీడిల్ ప్రిక్ చేస్తామో ఆ ప్రిక్ చేసేటప్పుడు మాత్రమే లైట్ పెయిన్ ఉంటుంది అంతే. దాని తర్వాత అసలు పెయిన్ మళ్ళీ ఏముండదండి. ఇంతవరకు ట్రీట్మెంట్ ఇంతేనా? ఇంతే. ఇట్లా పెట్టేసి మనం ఏం చేస్తాము, ఇట్లా పెట్టేసి వాళ్ళని ఒక ఏంటారు అరగంట పాటు 20 minutes పాటు ఉంచుతాం. ఇదొక ప్రొసీజర్. దీనికి మనం ఇంకా వాళ్ళకి ఇంక ఇబ్బంది ఎక్కువ ఉందనుకోండి, దీనికి స్పెషల్గా మన ఆక్యుపంచర్ స్టిమ్యులేటర్స్ పెడతాం. ఆ స్టిమ్యులేటర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఏం లేదు, ఈ నీడిల్స్ని ఇట్లా మెల్లిగా ఇట్లా మైల్డ్ పల్స్ ఇస్తాయి అన్నట్టు. మైల్డ్ పల్స్ ఇస్తాయి అంటే ఎలా ఉంటుంది అది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఏం లేదు, ఒక స్టిమ్యులేటర్ ద్వారా ఓకే ఇక్కడ వైర్స్ కనెక్ట్ చేసి దానిలో పల్స్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకి ఎట్లయితే ఫిజియోథెరపీలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతామో అట్లాగా దాంతో అది ఏం చేస్తే మైల్డ్ ఇలా మైల్డ్ మనం హ్యాండ్తో నీడిల్ని షేక్ చేస్తే ఏ ఫీలింగ్ వస్తుందో అది ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇదేంటంటే వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ అయినా తగ్గట్లేదు, వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనము స్టిమ్యులేటర్ వాడతాం. ఓకే, చూడండి, ఇది మనకు ఆక్యుపంచర్ స్టిమ్యులేటర్ అంటాం మనం. ఓకే, దీని ద్వారా మనం టెన్స్ కూడా ఇవ్వచ్చు. మనం జనరల్గా టెన్స్ ఏమి ఇవ్వము, మనం డైరెక్ట్గా నీడిల్స్ పెట్టి ఈ పల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. నేను సింపుల్ మోడ్లో పెట్టి షాక్ కొట్టినట్టు లైట్గా మైల్డ్ స్టిమ్యులేషన్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను దాన్ని ఆఫ్ చేశాను, ఇప్పుడే లేదు, ఆన్ చేసినప్పుడే వస్తుంది. దాని తర్వాత వాళ్ళకి పల్స్ తెలుస్తుంది. ఇప్పుడేం పల్స్ తెలియదు. ఓకే, ఇదేంటి నేను సెటప్ చేసుకున్నాను. సెటప్ చేసుకున్నాక ఇప్పుడు తనకి ఎంత పల్స్ కావాలో నేను సెట్ చేస్తాను, ఎంత ఇంటెన్సిటీ కావాలన్నది. ఓకే, చూడు బ్రదర్, ఇప్పుడు నీకు ఏం తెలియట్లేదు కదా,
ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు చూడండి ఇటువైపు తెలుస్తుంది. తెలుస్తుందా మీకు? ఎట్లాగా? ఎట్లా ఉంది? వైబ్రేషన్ ఉంది. వైబ్రేషన్ వస్తుంది లైట్ ఇట్లా. పెయిన్ ఏం లేదుగా? ఓకే, పెయిన్ ఏముండదండి, పెయిన్ ఏముండదు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇటువైపు పెడుతుంది చూడండి. ఓకే ఓకే, తెలుస్తుంది బ్రదర్? అట్లాగా అంతే. ఇంతే ఇట్లాగా మనం ఒక అరగంట ఉంచుతాము. అంతా ఈ మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత ఇట్లాగా ఒక అరగంట ఉంచుతాము. లేదు పేషెంట్కి సార్ అరగంట ఇబ్బంది అవుతుంది అనుకోండి, 20 minutes. WHO నామ్స్ ప్రకారం అయితే 20 minutes. మనం ఏంటంటే ఇంకొక 10 minutes ఎక్స్ట్రా ఉంచుతాము. ఇంతే. సో వాళ్ళ ప్రాబ్లం ప్రకారంగా ఇప్పుడు తనకి ప్రాబ్లం చిన్నగా ఉంది కాబట్టి 4 needles వాడాము. సో కొంచెం వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఇంకొన్ని ఎక్కువ ఎక్స్ట్రా నీడిల్స్ వాడచ్చు. ఓకే, ఈ వాళ్ళ పేషెంట్ కండిషన్ ప్రకారంగా నంబర్ ఆఫ్ నీడిల్స్ అనేది డిసైడ్ చేస్తాను. ఇదండి ఇంతే. ఇదంతా అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదంతా తీసేసి దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ పర్పస్ ఏంటి? ఇప్పుడు మనం చేయండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉందండి. పాయింట్ నేను నొక్కుతున్నాను. నొక్కినప్పుడు ఏదైతే అడ్వాంటేజ్ జరుగుతుందో, ఓకే, ఏదైతే స్టిమ్యులేషన్ పోతుందో, ఇది దానికంటే చాలా మల్టిపుల్ ఫోల్డ్స్ లో స్టిమ్యులేషన్ వెళ్తుంది. ప్రెషర్ పడుతుంది. నొక్కినప్పుడు ఏ ప్రెషర్ ఉందో ఇప్పుడు ప్రెషర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ స్టిమ్యులేటర్ యొక్క పద్ధతి కూడా అంతే. చాలా మంది ఏమనుకుంటారు బాడీలో కరెంట్ వెళ్తుంది. నో. ఇప్పుడు ఈ స్టిమ్యులేటర్ ఏం చేస్తుందంటే మైల్డ్ పల్స్ నీడిల్స్కి ఇస్తుంది. ఒకప్పుడు పూర్వం చూడే మిషన్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? ఓన్లీ హ్యాండ్ తో తిప్పేవాళ్ళు. దీన్ని ఏమనేవాళ్ళు? మాన్యువల్ స్టిమ్యులేషన్. సో మాన్యువల్ స్టిమ్యులేషన్ చూడండి, ఒక నీడిల్స్ కి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. దీన్ని చేశాను, మళ్ళీ దీన్ని రావాలంటే టైం పడుతుంది, మళ్ళీ ఒక 5 minutes పడుతుంది. ఇప్పుడు మనం చేసాము అన్నిటి కలిపి ఒకేసారి స్టిమ్యులేషన్ ఇచ్చాము అంటే ఆల్ నీడిల్స్ ఆర్ వర్కింగ్ అట్ ఎ టైం. సో దీని ద్వారా మనకు టైం సేవ్ అవుతుంది, పేషెంట్ కి ఎక్కువ లాభం చేకూరుతుంది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఆ స్ట్రెంత్ అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్ గా. ఇప్పుడు ఈ పాయింట్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ పాయింట్ పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈ పాయింట్ పెట్టడం వల్ల ఇక్కడ లోకల్ మజిల్ స్ట్రెంత్ అనేది, డిస్క్ స్ట్రెంత్ అవుతుంది, అండ్ ఆ వర్టిబ్రేస్ కి కాల్షియం సప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజ్ ఉంటాయి. సో మనము తీసుకున్న పాయింట్స్ అలాంటివి. అంటే ఇంకా టెక్నికల్ గా ఇప్పుడు మనం పెట్టేది యూరినరీ బ్లడ్ ఇవన్నీ మాట్లాడచ్చు, కానీ ఒక మామూలు వ్యూవర్కి ఇవేం తెలియదు కదండి. అందుకని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. ఓకే, సో ఇది ఒక టెక్నిక్ అనమాట. ఎస్, ఇది ఒక టెక్నిక్ అండి. ఓకే, సో ఇలా మీరు ఒక 30 నిమిషాలు 30 నిమిషాలు ఓకేనా. ఇప్పుడు ఇది అనుకుందాం 30 నిమిషాలు అయిపోయింది అనుకోండి. మనం ఏం చేస్తాము? ఈ స్టిమ్యులేటర్ ఆఫ్ చేసాము. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాము. ఓకే ఓకే, చూడండి చాలా మందికి బ్లడ్ వస్తుంది కదా, అదంతా డౌట్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే స్కిన్ చాలా ఏమంటారు స్ట్రాంగ్ అండి. సో ఆ పోర్స్ ని ఆటోమేటిక్ గా మళ్ళీ క్లోజ్ చేసుకుంటుంది. చూడండి ఇప్పుడు మీకు ఎక్కడైనా చూడండి, మనం నీడిల్స్ పెట్టాము, ఎక్కడైనా బ్లడ్ కనబడుతుందా? ఓకే, ఇది కొంచెం ఈ ఎరుపు అనేది తన స్కిన్ మైల్డ్ ఇచ్చింగ్ ఉన్నట్టుంది. సో ఈ ఎరుపులు అనేది మనం నీడిల్స్ పెట్టడం వల్ల కాదు. ఓకే, సో మనం ఇప్పుడు నీడిల్స్ పెట్టింది కదా చూడండి, ఎక్కడ బ్లడ్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఎవరికొరికి ఒక 1 drop బ్లడ్ రావచ్చు. దానివల్ల పెద్ద డిసడ్వాంటేజ్ ఏం లేదు. ఓకే, రైట్. సో డిస్పోజల్ కాబట్టి ఇవి మనం పడేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం మనము? ఇప్పుడు ఇదే ఏరియాలో మనం కప్స్ పెడదాం. ఓకే రైట్. ఉదయ్ గారు చూడండి, మనం ఇందాక ఆక్యుపంచర్ చేస్తాం కదా, ఓకేనా. సో ఆక్యుపంచర్ అదొక పద్ధతి. ఆక్యుపంచర్ లోనే దీన్ని ఏమంటాం మనము? కప్పింగ్ అంటాం. సో కప్పింగ్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ కప్స్ పెట్టి వాక్యూమ్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఏదైతే మజిల్స్ లో స్టిఫ్నెస్ ఉందో ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. చూడండి, ఓకేనా. వాళ్ళ ప్రాబ్లం ప్రకారం మనం కప్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు తనకి ఈ ఏరియాలో పెయిన్ ఉంది కాబట్టి జనరల్ కప్పింగ్ అనేది లోకల్ ఏరియా, అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అక్కడే పెడతాం జనరల్ గా. నీడిల్స్ అనుకోండి, ఇక్కడ బ్యాక్ పెయిన్ ఉంది, నేను హ్యాండ్ పెట్టి కూడా తగ్గిస్తాను. కప్పింగ్ అలా కాదు, ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇది కప్. ఓకే, ఇది ఇప్పుడు దీంతో నేను సక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, అంత ఇబ్బంది ఏమి ఉండదు. సేమ్ మళ్ళీ ఇటువైపు. సో ఇదేంటి?
దీన్ని డ్రై కప్పింగ్ అంటారు. అంటే ఓకే దీనిలో మనం బ్లడ్ ఏం తీయము, ఓకే ఇంకో కప్పింగ్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా పెట్టేసాక కొద్దిసేపు ఉంచేసి బ్లడ్ తీస్తాము, దాన్ని వెట్ కప్పింగ్ అంటారు. ఓకే మనం చేసేది ఈ పేషెంట్ మీద డ్రై కప్పింగ్ అంతే. ఇట్లా పెట్టేసి ఏం చేస్తాం మనము ఒక 10 to 15 minutes అంటే వాళ్ళ స్కిన్ సెన్సిటివిటీని బట్టి వాళ్ళ బేరింగ్ కెపాసిటీ బట్టి ఉంచుతాం మనం. ఓకే సో దీనివల్ల మనకి ఏమంటే దీని మీద కొంచెం ఈ స్కిన్ కొద్దిగా రెడ్యూస్ అవుతుంది అంతే. అది ఆటోమేటిక్గా మనం ఏం పెట్టకున్నా ఒక 3 to 5 days తగ్గిపోతుంది. ఓకే సో ఇప్పుడు చూడండి, మీరు తన అడగొచ్చు కూడా ఏమైనా పెయిన్ ఉందా, ఇప్పుడైనా పెయిన్ ఉందా? పెయిన్ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఏదో ఇట్లా లాగి పట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కిన్ అంతా ఒకదే తీసుకొచ్చింది కదండి, లాగి పట్టినట్టుగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అనుకోండి మనము ఇలా అనుకోండి, ఓకేనా, మనం దీన్ని ఆ సక్షన్ తగ్గించవచ్చు. ఒకవేళ ఎవరికైనా లేదండి ఇంకొంచెం మనకు కావాలనుకున్నప్పుడు మనం సక్షన్ పెట్టవచ్చు. ఒకప్పుడు చూడండి పూర్వీకులు ఇది లేదు కాబట్టి పశువుల కొమ్ములు అలా ఇవన్నీ వాడేవాళ్ళు. మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, కప్పింగ్ థెరపీ అంటారు. కప్పింగ్ థెరపీ. ఇది కూడా సేమ్ నీడిల్ లాగా 30 minutes? లేదండి 10 to 15 minutes వాళ్ళ సెన్సిటివిటీ బట్టి. నీడిల్స్ అయితే ఎవరికైనా సరే 30 minutes పెట్టవచ్చు, దానివల్ల మనకి ఏం కాదు. దీనివల్ల ఎక్కువసేపు పెడితే ఏమవుతుందంటే చిన్న చిన్న బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ వాక్యూమ్ ఎక్కువ, సక్షన్ ఎక్కువైపోయి చిన్న చిన్న బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం చూసుకోవాలి. దీంట్లోనే మళ్ళీ మనకి అంటే ఇప్పుడు మీరు వెట్టింగ్ కప్పింగ్ అన్నారు కదా, వెట్ కప్పింగ్ అన్నారు కదా. సో ఎందుకు మనం బ్లడ్ తీసేది ఎందుకు, ఇలా రెండింటికి తేడా ఏంటి? ఏంటంటే అది ఇంకొంచెము ఏమంటారు సుపీరియర్ గా. ఇప్పుడు ఇది ఇంతవరకు కదండి, ఇప్పుడు దీనిలో మనం ఏం చేస్తాము, మనం ఇక్కడ ఏమంటారు నీడిల్స్ తో కానీ లేకపోతే మనకు స్పెషల్ పంచ్ ఉంటుంది, ఓకేనా, దాంతో మనము స్కిన్ పైన హోల్స్ చేస్తాము, హోల్ చేసి మళ్ళీ కప్ పెడతాము. సో ఇదంతా కూడా ఏంటంటే ఆ ఏరియాకు బ్లడ్ సప్లై ఎక్కువ పెంచుతున్నామండి. సింపుల్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వెట్ కప్పింగ్ కానీ డ్రై కప్పింగ్ కానీ, దాని ద్వారా మనం ఈ ఏరియాకు ఎక్కువ బ్లడ్ ఫ్లో పెంచుతున్నాం. ఓకే, ఇదొక ప్రొసీజర్. దీనిలో ఇంకా మనకు ఎక్కువ బ్లడ్ ఫ్లో కావాలి అంటే మనము వెట్ కప్పింగ్ చేస్తాం, అంటే రిజల్ట్ ఇంకొంచెం బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి వెట్ కప్పింగ్ కూడా చేస్తాం, ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మీరు పెయిన్ తో బాధపడుతున్నారు కాబట్టి అది కూడా చేద్దాం సార్. ఒక కప్ ఒకటి మనం కప్ ఒకటి చేద్దాం. సో యూస్ ఇప్పుడు మనము ప్రొసీజర్ అంటే ఏదైతే స్పైన్ కి ఆక్యుపెంచర్ విధానంలో మన ట్రీట్మెంట్ ఇస్తున్నారో సుభాష్ గారు, దీంట్లో మనకి ట్రీట్మెంట్ నెంబర్ థర్డ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం మనం. ఇదేంటంటే మనకి పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి వీళ్ళు ట్రీట్మెంట్ని పెంచుకుంటూ పోతారు. ఫస్ట్ మనం ఏంటంటే జస్ట్ నీడిల్తో చేసుకున్నారు, ఆ తర్వాత ఏంటంటే కప్పింగ్ చేసాం. ఇంకా కూడా కొద్దిగా తీవ్రంగా ఉంది పేషెంట్ యొక్క స్పైన్ యొక్క నొప్పి తీవ్రంగా ఉంది, తీవ్రతను బట్టి మనం వీళ్ళు ఏంటంటే పద్ధతులు మార్చుకుంటూ పోతారు. కాబట్టి ఇప్పుడు థర్డ్ ప్రొసీజర్కి వచ్చాం. అదేంటంటే ఇప్పుడు మనం చూసాము ఇది నార్మల్ కప్పింగ్ అనమాట. బట్ ఇదే కప్పింగ్ ఇదే విధానంలో మనకి ఇప్పుడు ఏంటంటే చిన్న సర్జికల్ బ్లేడ్ తోటి మనకి అలా చర్మాన్ని కొద్దిగా అంటే బ్లడ్ వచ్చే విధంగా వీళ్ళు ట్యాప్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అంటే మీరు 3 అన్నారు కదా, ఒకటేమో నీళ్లు పెట్టడము, ఓకేనా, దాని తర్వాత మామూలుగా కప్ పెట్టి వదిలేసి దీన్ని ఏమంటారు స్టేటిక్ కప్పింగ్ అంటారు. ఓకే, జస్ట్ మనం కప్ పెడుతున్నాం వదిలేస్తున్నాం. నెక్స్ట్ ఇందులో ఇంకో ప్రొసీజర్ ఏముంటది, మనం మెడికేట్ ఆయిల్ పెట్టి ఈ కప్ ద్వారా మసాజ్ చేస్తాం, దీన్ని ఆయిల్ కప్పింగ్ అంటారు. ఓకే, అది వేరు, మళ్ళీ అది వేరు. ఏం లేదు, ఈ కప్పిలాగా ఉంటది, మైల్డ్ సక్షన్ ఉంటది, ఆయిల్ పెడుతున్నాం. ఆయిల్ ఎందుకంటే ఆ కప్ మూవ్ అవడానికి. సో కంప్లీట్ మనం మసాజ్ చేసినట్టుగా ఆ కప్ తోటి మనం మసాజ్ చేయొచ్చు, దాన్ని ఆయిల్ కప్పింగ్ అంటారు. ఇప్పుడు థర్డ్ది మనం చూపించే దానిలో ఇది వెట్ కప్పింగ్. దీన్నే ఇప్పుడు చాలా మంది హిజామా కూడా అంటారు చూడండి, వెట్ కప్పింగ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ కప్ పెడతాము, ఒక 3 minutes అంత కప్పు తీస్తాము, తీసి ఏం చేస్తాము, ఇది 11 number సర్జికల్ బ్లేడ్, ఆ బ్లేడ్ తో సూపర్ఫిషియల్ కట్టింగ్ ఉంటుంది, వెరీ సూపర్ఫిషియల్ కట్టింగ్. ఓకే, ఆ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కప్ పెడతాము, మళ్ళీ ఒక 3 minutes. సో ఏదైతే బ్లడ్ వస్తుందో మళ్ళీ క్లీన్ చేస్తాము. అండ్ దీస్ ఆర్ డిస్పోజబుల్ కప్స్, కప్ త్రో చేస్తాము. కప్పు డిస్పోజబుల్. ఏదైనా సరే బ్లడ్ అంటుతుంది కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా కప్ని డిస్పోజ్ చేస్తాం. దాని తర్వాత ఏరియాని క్లీన్ చేస్తాం అంతే. సో దీనివల్ల ఏం కాదు, ఎందుకంటే మనం స్కిన్ పైన మైన్యూట్ కట్స్ ఇస్తున్నాం, వీఆర్ నాట్ కటింగ్ డీప్ కట్స్. సో కాబట్టి
బ్లేడు డిస్పోజబులే, Yeah, okay. నెక్స్ట్ కప్ డిస్పోజబులే. Mm. దీనివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ బయటికి వెళ్తే ఎవరు తెలియదు ఓకే పేషెంట్కి ఇలా ఉందని చెప్పేసి. ఓకే, Mm. సో మనం ఏం చేస్తామంటే ప్రికాషన్స్ ఏంటంటే Mm. ఆ రోజు నైట్ జస్ట్ కొబ్బరిని రాసుకోమంటాము, నెక్స్ట్ డే స్నానం చేయమంటే కానీ అక్కడ కొంచెం రుద్దుదట్టని చెప్తాం అంతే. మళ్ళీ సెకండ్ డే నుంచి ఈ కెన్ డూ ఆల్ ది అక్కడ సబ్ పెట్టి రుద్దొచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. ఓకే సో మనం కప్ పెట్టాము, ఆల్రెడీ 3 minutes అయింది. ఓకే మనము కప్ తీస్తాము, Okay. కప్ తీసి బ్లేడ్తో కట్ చేస్తాము, Okay. కట్ చేశాక మళ్ళీ కప్ పెడతాం 3 minutes, దాని తర్వాత ఆ వేస్ట్ బ్లేడ్ తీసేస్తాం. ఓకేనా? Okay, okay. శ్వేత ఇప్పుడు షీ విల్ ఓకే టేక్. సో శ్వేత ఈ హాస్పిటల్ స్పెషలిస్ట్ అనమాట వీటన్నిటికి శ్వేత చరణ్. ఓకే మైల్డ్గా పెయిన్ ఉంటుంది సార్. అసలు ఎంత ఈజీ కట్ చేస్తున్నారు. మైల్డ్ కటింగ్ అండి. మీరు పేషెంట్ కూడా అడగొచ్చు, Okay. ఏమైనా ఏదైనా pain ఉందా పెయిన్ ఉందా? Pain ఏం లేదు. బేరబుల్ పెయిన్ ఉంటుంది, అంటే Okay. మైల్డ్గా. ఓకే ఇది కొంచెం నీళ్ళ కంటే ఇంకొంచెం పెయిన్ ఉంటుంది అంతే, ఓకే మైల్డ్ పెయిన్ ఉంటుంది అంతే. ఓ అసలు మీరు చూడొచ్చు, కట్ చేసినప్పుడేమో అసలు ఏమీ లేదు, ఏం లేదు. ఒక్కసారిగా మనకి చూడండి ఆ సెక్షన్ పెట్టి దాన్ని ఎస్. వాక్యూమ్ పెట్టంగానే ఒక్కసారిగా బ్లడ్ ఎలా వచ్చేసిందో. ఇప్పుడు కూడా పేషెంట్కి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే పేషెంట్కి ఓన్లీ ఈ సక్షన్ ఫీలింగ్ ఉంటుంది, అంటే మనం మామూలు అప్పుడు కప్ పెట్టినప్పుడు ఏ ఫీలింగ్ ఉందో జస్ట్ ఆ ఫీలింగ్ ఉంటుంది అంతే. Okay. దానిపైన మనం కట్ చేసినట్టు లైట్ ఆ కప్ లైట్ ఆ కట్ ఫీలింగ్ ఉంటుంది అంతే. అసలు చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. Blood వస్తుంది. Hmm. ఇట్లా ఎంతసేపు 3 minutes? జస్ట్ 3 minutes. Okay. 3 minutes లోపల మనకు బ్లడ్ కలెక్ట్ అవుతుంది. Okay. సో తీసేస్తాం. ఓకే యా 3 minutes అయిపోయింది. ఓకే 3 minutes అయిపోయింది. 3 minutes 3 minutes అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఆ ఏరియాను ఓకే క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మీరు బ్లడ్ ఊజింగ్ అయిపోయింది. బ్లడ్ ఊజింగ్ అలాంటిది ఏముండదు, ఓకే ఇంతే. ఓకే మన ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయిపోయింది. అయిపోయింది. చూడండి, ఇక అంటే మనకు కట్ చేసాం కాబట్టి ఏమి ఇన్ఫెక్షన్ కాకుండా ఏమంటారు డిస్ఇన్ఫెక్టెడ్ లోషన్ మనము యా ఓకే వాడుతున్నాము. ఓకేనా? జస్ట్ అప్లై చేసుకొచ్చేపు ఉంటే సరిపోతుంది. అదేలేండి. చిన్నపిల్లలు అప్పుడు దెబ్బ తగిలితే మాకు ఎస్ అంతే అంతే అయిపోయింది. ఈ ప్రొసీజర్ కంప్లీట్ ఇక్కడ complete. ఇంతే, ఇక ఇంకేం అవసరం లేదు. తను మామూలు షర్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు మనము ఇంకో ప్రొసీజర్ చూపిస్తున్నాం. ఓకే, ఏంటి ఇందులోనే ఇంకో ప్రొసీజర్, అంటే మన ప్రకారం ఫోర్త్ ప్రొసీజర్. ఓకే ఆయిల్ కప్పింగ్. జనరల్గా మనం వెట్ కప్పింగ్ చేసినప్పుడు ఆయిల్ కప్పింగ్ చేయమండి. ఓకే ఓకేనా? కానీ ఇప్పుడు మనము డెమో పర్పస్ గా మనం అంతేలే. ఇదే పేషెంట్ పైన ఈవెన్ అంటే మీరు ఒక పేషెంట్ కి అయితే ఇన్ని చేయరు ఒక్కసారి, లేదు, ఆ పరిస్థితి ఇది- కండిషన్ లేదు. బట్టి Yes, చేస్తారు. yes, yes, సో ఇప్పుడు yes. డెమో కాబట్టి మనకి మీరు వరుస Yes, yes, చూపిస్తున్నారు. yes, Yeah, yes. okay. ఇప్పుడు మనం కట్ అయింది కాబట్టి ఇక్కడ టచ్ చేయం మనము. వేరే ఇక్కడ ఏం చేస్తాం మనం ఇప్పుడు Okay. జస్ట్ ఆయిల్ అప్లై చేసి, ఓకే, అంటే ఆయిల్ ఎనీ మెడికేట్ ఆయిల్, ఎనీ మెడికేట్ ఆయిల్ Okay. వాడతాం. ఇప్పుడు తనకు కొంచెం లైట్ గా స్కిన్ ఇన్ఫెక్షన్ కాబట్టి నేను ఏం చేసినట్టే ఇబ్బంది లేకుండా జస్ట్ కొబ్బరి నూనె వాడుతున్నాను. కొబ్బరి నూనెతో మనకి ఇబ్బంది ఉండదు. ఓకే అదే మనము ఆవాల నూనె అదైతే మనం వాడినప్పుడు కొంచెం ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు తనకి, స్కిన్ మీద ర్యాష్ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి. మెడికేటెడ్ ఆయిల్ అంటే ఏమేమి ఇప్పుడు తీసుకోవచ్చు? మహానారాయణ తైలం కానీ, ఓకేనా, అది పెయిన్స్ ని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాంటి ఆయిల్ పెట్టేసి మనం కప్ తోటి టు అండ్ ఫ్రో మూమెంట్ చేస్తాం. ఓకే, సో దాన్ని ఆయిల్ కప్పింగ్ అంటారు. ఇప్పుడు మీకు శ్వేత చూపిస్తుంది చూడండి. సో ఇది మనకి ఫోర్త్ అండి, ఫోర్త్ ప్రొసీజర్. మన నీడిల్ ట్రీట్మెంట్ చూసాం, నార్మల్ కప్పింగ్ చూసాం, ఆ తర్వాత మనకి వెట్ కప్పింగ్ చూసాం, అంటే బ్లడ్ తీయడం. ఇప్పుడు ఏంటంటే అంటే ఆయిల్ కప్పింగ్. ఓకే ఓకే అంతే. స్లైడింగ్ చేసి Same అంతేనండి. సెక్షన్ అయితే అట్లే ఉంటది. ఎస్ మళ్ళీ సెక్షన్ వెళ్ళిపోయింది అనుకోండి, మనము సెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఓకే సో అక్కడ అంటే ఇప్పుడు మనకు డెమో కాబట్టి ఓకే కొంచెము కంప్లీట్ గా తన షర్ట్ అది తీయలేకపోతుంది కదా. మామూలుగా అయితే ఓకే, మన కన్వీనియంట్ ప్రకారం, పేషెంట్ కన్వీనియంట్ ప్రకారం ఏరియా తీసుకుంటాము. ఓకే, సో ఏ మజిల్ స్ట్రెంథన్ చేయాలి, ఏ పాయింట్స్ స్ట్రెంథన్ చేయాలి, అట్లాగా మనం ఆ పాయింట్స్ పైన ఈ ఆయిల్ కప్పింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతసేపు సుభాష్ గారు? ఇది ఒక 5-10 minutes అండి. 5 to 10 minutes. 5-10 minutes. ఓకే.
కాకపోతే ఈ వెట్ కప్పింగ్ ఆయిల్ కప్పింగ్ ఒకసారి చేయకూడదు. ఓకే. అయితే ఆయిల్ కప్పింగ్ తర్వాత ఆ ఏరియాని క్లీన్ చేసి మీరు వెట్ కప్పింగ్ చేయొచ్చు. కానీ వెట్ కప్పింగ్ తర్వాత మళ్ళీ ఆయిల్ కప్పింగ్ చేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్కిన్ కట్ చేసాం కదండి. ఇక్కడ మళ్ళీ లైట్ గా బ్లడ్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది అందులో ఆయిల్ కాబట్టి మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్రొసీజర్ని అవాయిడ్ చేస్తాం. సో ఒకసారి ఆక్యుపంచరు వెట్ కప్పింగ్ చేస్తాము, ఒకసారి ఆక్యుపంచరు ఆయిల్ కప్పింగ్ చేస్తాము, ఒకసారి ఆక్యుపంచరు జస్ట్ స్టేటిక్ కప్పింగ్ అంటే కప్స్ పెట్టి వదిలిపెట్టడం, అట్లా మనము చేస్తామండి. ఇంతే ఈ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, టిష్యూ తోటి అది ఏరియా క్లీన్ చేసేసి వదిలిపెట్టేయడం. ఇదేనండి ప్రొసీజర్. ఓకేనా? చాలా. సో అది డెమోస్ అయితే మనకి చాలా క్లియర్గా సుభాష్ గారు చూపించారు. నెక్స్ట్ మళ్ళీ మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేసేద్దాం. షూర్. సార్ ఓకే, చాలా సింపుల్గా ఉంది. మా వాడికి కూడా ఏదో పెయిన్ అంటున్నారు ఎప్పటి నుంచో లైట్గా, మీరు కాబట్టి సింపుల్గా ఉంది. ఇది ఇంత సింపుల్గా ఉంది, ఇది నిజంగా అంత పెద్ద స్పెయిన్ యొక్క పెయిన్ని తగ్గిస్తుందా? అసలు ఇట్లా ఎన్నిసార్లు రావాలి? ఈ ప్రపంచంలో మ్యాజిక్ అనేది ఏం లేదు. లాజిక్ తెలియనంత వరకు అది మ్యాజిక్ లాగా ఉంటుంది, అంతే కదా. ఒకసారి లాజిక్ తెలిస్తే అది మ్యాజిక్ ఏముండదు. సో డెఫినెట్గా ఏమంటారు, మీరు ఇందాక చూసారు కదా, సో అంత ఇబ్బందిగా ఏముండదు. ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుంది, బట్ అంతే పవర్ఫుల్. ఎస్, మీరు అడిగింది ఇంకోటి, ఎన్నిసార్లు రావాలి చూడండి. వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి, ఇప్పుడు ఒకటే డిస్క్ బల్జ్ ఉందనుకోండి, అది కూడా డిస్క్ బల్జ్ మైల్డ్ ఉందనుకోండి ఒకలాగా ఉంటుంది, సివియర్ డిస్క్ బల్జ్ ఉంది ఒకలాగా ఉంటుంది. అంటే తీవ్రతను బట్టి, వాళ్ళ జబ్బు తీవ్రతను బట్టి మనము ఎన్నిసార్లు రావాలన్నది నిర్ణయిస్తాం. జనరల్గా ఒక స్పైన్ ప్రాబ్లంకి 10 నుంచి 20 సార్లు రావాల్సి ఉంటుంది జనరల్గా. మనం ఒకసారి ఒక ట్రీట్మెంట్ ఒక సెషన్ అంటాం. సో ఎంత గ్యాప్ ఇవ్వాలి? సేమ్ వాళ్ళకున్న తీవ్రత బట్టి, వాళ్ళు ఉంటున్న ప్రదేశం బట్టి. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర నుంచి వస్తారు, వాళ్ళు ఇక్కడ ఓన్లీ ట్రీట్మెంట్ గురించే వస్తారు. అలాంటి వాళ్ళకి రోజు ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే. జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రోజు రాలేరు. అలాంటప్పుడు వాళ్ళకి వారంలో 2 సార్లు చెప్తాను. అంటే వాళ్ళకున్న వ్యాధి తీవ్రతను బట్టి, వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ స్కెడ్యూల్ ఇస్తాను. ఇదంటే మనం ఇప్పుడు డెమో కోసం జస్ట్ మనం అట్లా మీరు 1-2-3 మినిట్స్ చూపించారు. అవునండి. అలా కాకుండా నిజంగా ట్రీట్మెంట్ తీసుకునే టైం ఎంత ఉంటుంది, దీనికి ఎంత టైము, అంతేకాకుండా పర్టికులర్గా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంటే లైట్ డైట్ విషయం కావచ్చు, లేదు కొంత సమయ వేళలు అంటే మార్నింగా ఈవినింగా ఇట్లా ఏదైనా పర్టికులర్ దీనికి ఏమన్నా కొన్ని ఉన్నాయా విధి విధానాలు? ఎస్, మీరు అడిగింది 3 క్వశ్చన్స్. నేను 1 by 1గా చెప్తాను. ఎంత టైం పడుతుంది ఇక్కడ? WHO నామ్స్ ప్రకారం అయితే మనం సూదులు పెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉండాలి. సూదులు పెట్టిన తర్వాత మొత్తం సూదులు పెట్టడం కంప్లీషన్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉండాలి. మనమైతే మన సెంటర్లో ఒక 30 నిమిషాలు, వాళ్ళకి అన్ని సూదులు పెట్టిన తర్వాత ఒక 30 నిమిషాలు ఉంచుతాం. సో అది డ్యూరేషన్ పీరియడ్. ఏ టైంలో చేసుకోవాలి వైద్యం? ఎప్పుడైనా సరే, ఆకలితో కానీ భోజనమైన వెంటనే కానీ, ఈ రెండు సందర్భాల్లో చేసుకోకూడదు. ఇంకేమైనా పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, బీపీ హై ఉన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భంలో ఏమంటే చేసుకోకపోవడం మంచిది. మర్చిపోయిన 1 more క్వశ్చన్. షుగర్ ఉంటుంది కొంతమందికి. సో వాట్ అబౌట్ షుగర్ పేషెంట్స్? ఈ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్కి షుగర్ పేషెంట్స్కి ఏంటి? సో ఎవరికైనా సరే, ఇప్పుడు 2 పేషెంట్స్ అనుకోండి, ఒకరికి మైగ్రేన్, ఒకరికి ఏమో నీ పెయిన్, అడుగుతారు సార్ నాకు కూడా ఇదేనా అని. అసలు నా హోటల్లోనే ఏముంటుంది? సూదులు. అందునా కాదండి. సో నా ట్రీట్మెంటే సూదులు. వాళ్ళు ఏ సమస్య వచ్చినా మరి ఏం మార్పు ఉంటుంది? పాయింట్స్ మార్పు ఉంటుంది. ఓకే, అంతే కదండి. సో హోటల్లో ఒకరి పప్పన్నము, ఒకరికి బిర్యానీ, ఒకరికి ఇడ్లీ, అట్లాగా ఏది ఇష్టం అంటే దాని ప్రకారంగా. సో ఏ ప్రాబ్లం వచ్చినా సూదులతోటే వైద్యం. సో ఎస్, స్పెషల్ నేను డయాబెటిక్ పేషెంట్ స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తానండి. అంటే వాళ్ళు మన డైటు, మన ట్రీట్మెంటు కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళ మెడికేషన్ని వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలోనే, అంటే వాళ్ళ డాక్టర్ అబ్జర్వేషన్లోనే మెడికేషన్ తగ్గించండి. అంటే చాలామంది ఈరోజు మన దగ్గర టైప్ 2 అంటే ఎవరికైతే మిడిల్ ఏజ్ డయాబెటీస్ వస్తుందో అలాంటి వాళ్ళకి టైప్ 2 రివర్స్ చేసే సందర్భాలు ఉన్నాయండి. ఓకే, ఈరోజు వాళ్ళు లీస్ట్ మెడికేషన్, కొందరు నో మెడికేషన్. మన ట్రీట్మెంటు, డైటు, మనం చెప్పిన ఆహార నియమాలు పాటించుకుంటూ హ్యాపీగా ఉన్న. అంటే వాళ్ళకి నీడిల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వచ్చా షుగర్ పేషెంట్స్? ఎస్, ఇవ్వచ్చు. మన అన్ని స్పెషల్ స్టెరిలైజ్ నీడిల్స్ అండి. ఓకే, ఈ వైద్యము ప్రపంచ ఆరోగ్య సంస్థ చే గుర్తింపబడిన వైద్యము. సో ఇప్పుడు వేరే కంట్రీస్లో
మనకు మామూలు ఇక్కడ అల్లోపతికి ఎంత డిమాండ్ ఉందో వేరే కంట్రీస్లో అంతే డిమాండ్ ఉందండి. ఒక ఆక్యుపంచర్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు స్పెసిఫిక్గా కన్సల్టేషన్ తీసుకోవాలి. ఆ టైంలో వెళ్తేనే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఉంటుంది. లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళ కన్సల్టేషన్ మళ్ళీ ఆ అమౌంట్ రీఫండ్ అవ్వదు. అండ్ చాలా కంట్రీస్లో దీనికి ఇన్సూరెన్స్ ఉందండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇండియాలో ఇంకంత దీని మీద అవేర్నెస్ లేదు, కానీ వెస్టర్న్ కంట్రీస్లో ఆక్యుపంచర్కి మంచి డిమాండ్ ఉంది. సార్ ఇప్పుడు జనరల్ అంటే మన అల్లోపతి రెగ్యులర్ మెడిసిన్ ట్రీట్మెంట్కి అయితే వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు తెలుసు. బట్ ఇదే ఇప్పుడు కొత్తగా ఆక్యుపెంచర్ అనేది ఇప్పుడు లైక్ మీలాంటి కొద్దిమంది ప్రొఫెషనల్స్తో ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఒక పేషెంట్ ఇట్లా ఒక ఆక్యుపంచరిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అసలు వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్స్? మేము ఏం చూసి మేము మీ దగ్గర రావాలి? అండి, ఇది మీరు అడిగింది ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరు ఇంట్లో నిష్ణాతులు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నది ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకేనా? మీరు మీకు ఒక నగ కొనాలంటే కూడా చూడండి, అన్ని జ్యువెలర్ షాప్ ఏమంటారు, మేము నెంబర్ 1 అంటే మేము నెంబర్ 1. ఎవరు నెంబర్ 1 ఆ ప్రపంచానికి తెలియాలి, అవునా కాదా? సో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం పేషెంట్ హోంవర్క్ చేయాలి. ఓకేనా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒకసారి మీరు వెళ్ళిననుకోండి మీకు అర్థమైందండి వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళు ఏంటని మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో అట్లా మనకు జెన్యున్ అనిపిస్తే ముందుకెళ్ళడం కరెక్ట్ అండి. అంటే ఈ రోజుల్లో ఇదంతా సోషల్ మీడియా యుగం అండి. ఓకే, సో ఎవరంతకు వాళ్ళు యాడ్స్, ఎవరంతకు వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్, ఎవరు జెన్యూను ఎవరు జెన్యూ గారు మనం చెప్పడానికి చాలా కష్టం అవుతుంది. ఒక్క సందర్భంలో చూడండి, మనమే చాలా చూడండి ఈ స్పెషల్ డిస్కౌంట్స్ అని మనము చూస్తాం. ఇక్కడ మనం చూసే యాడ్ వేరు, అక్కడికి వెళ్ళేసరికి ఉండే పరిస్థితి వేరు ఉంటుంది, అవునా కాదా? సో ఎవరు జెన్యూను అంటే ఎవరైతే ప్రాపర్లీ క్వాలిఫైడ్. ఇప్పుడు నేనండి ఈ వైద్యంలో నేను గ్రాడ్యుయేషన్ చేశాను, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకేనా? అట్లాగే యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి నేను డిప్లొమా చేశాను. ఓకే, ఇందులో నాకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. సో అట్లాగే నా స్టూడెంటే ఇప్పుడు కొత్తగా నా దగ్గర ట్రైన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. డెఫినెట్గా నా అప్రోచ్కి తన అప్రోచ్కి తేడా ఉంటుంది కదండి. నేను ట్రైన్ చేసే స్టూడెంటే, అవునా? సో అట్లాగా ఎవరికైతే ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉంది, ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, దాన్ని అది చూసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళేసరికి డాక్టర్తో మాట్లాడతాము, అక్కడ ఉన్న పేషెంట్స్తో మాట్లాడతాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మీకు ఒక రివ్యూ చదివితే అది ఫేక్ రివ్యూసా రియల్ రివ్యూసా మనకు కొంచెం ఒక అవగాహన వస్తుంది. సో ఇవన్నిటిని మనము క్యాల్కులేట్ చేసుకొని డాక్టర్ని అప్రోచ్ అవ్వాలండి. సో మీ సర్వీస్లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీరు కాంప్లికేటెడ్గా ఫీల్ అయిన కేసు కావచ్చు, అండ్ ఇది ఆక్యుపంచర్ ట్రీట్మెంట్లో ఇది అవ్వదు అంటూ మీరు వేరే రెఫర్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? జనరల్గా అండి ఇప్పుడు చాలా కేసులు ఉంటాయండి. ఇప్పుడు చూడండి, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను ఇంతకుముందు ఒక స్పైన్ది మంచిర్యాల కేసు చెప్పారు, అది నేను అవ్వదనుకున్నాను. బట్ వాళ్ళు మన మీద పెట్టిన నమ్మకము, వాళ్ళంతా మన కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల మనం గట్టి చేసాము, తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, చాలా సందర్భాల్లో ఇప్పుడు స్పైన్ చాలా డిస్క్ బల్జ్ ఓవర్ ఉంటుంది, చాలా డిస్క్ బల్జ్ ఉంటుంది. అట్లా కొన్ని సందర్భాల్లో ఒక వర్టిబ్రేస్ జారిపోతాయి. సో అలాంటి సందర్భంలో వర్టిబ్రే దాని డిస్క్ కాదు, ఎముకనే పక్క జరుగుతుంది. దాన్ని స్పాండిలో లిస్థెసిస్ అంటారు. ఓకేనా? సో అలాంటి సందర్భంలో అవి సర్జికల్ కేసెస్. అలాంటి సందర్భంలో డెఫినెట్గా మనం ఏమంటాం, అమ్మ మీరు వే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మ అంటాం. అట్లా మన వల్ల ఇప్పుడు షుగర్ చాలా హై ఉంటుంది, మనం ఏమంటాము, ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మ, మీ లెవెల్స్ నార్మల్ అయ్యాక మళ్ళీ నా దగ్గర రండి అని చెప్తాను. ఏ సమస్య అయినా సరే మన వల్ల కానిది చెప్తాను నేను, అమ్మ మీరు ఇది మన వల్ల కాదండి అని చెప్పేసి. అట్లాగే చాలామంది చూడండి రకరకాల ఇబ్బందితోటి, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి, వాళ్ళ పారామీటర్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి. సో నా దగ్గర మొన్న పేషెంట్ వచ్చిండు, సార్ నేను డైట్ చేయను, నేను స్మోకింగ్ మానేయను, కానీ మీరు నాకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయాలి. నేను చెప్పాను అలాంటి కేసు ఇంకా నేను చేయలేనండి. నా దగ్గర మీరు నేను చెప్పినట్టు వింటేనే, అంటే డైట్ అవ్వచ్చు, ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, ప్రాపర్గా ఫాలో అవుతేనే నేను చేయగలుగుతాను. అట్లయితే నేను చేయలేను. అంటే నేను అహంకారంతో అనట్లేదు, కోపంతో అనట్లేదు, మీరు మీ డైట్ మార్చుకోకపోతే నేను మీకు హెల్ప్ చేయలేని చెప్పాను. అట్లాగా డెఫినెట్గా మన వల్ల కానీ చెప్తాను, అమ్మ మీరు బయట చూపించుకోండి. అంటే డైట్ అంటున్నారు, దీనికి ఏమన్నా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే పైన ప్రత్యేకమైన పథ్యం లాంటి ఏమన్నా తీసుకో? ఈ వైద్యానికి పథ్యం ఏం లేదండి. నేను నాకు న్యాచురోపతి బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి. దాంతోపాటు నేను హర్బల్ మెడిసిన్, ఎలక్ట్రోమియోపతి కూడా ప్రాక్టీస్ చేస్తాను. దీని ద్వారా
నాకున్న న్యాచురోపతి మీద అవగాహన ఉండొచ్చు, ఫుడ్ మీద అవగాహన అనొచ్చు. ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని నేను వాళ్ళకి నా ఓన్ డైట్ ప్లాన్ ఇస్తానండి దాని ప్రకారంగా. కానీ ఈ వైద్యానికి డైట్కి ఈ వైద్యం తీసుకున్నప్పుడు ఈ డైటే ఫాలో అన్నదైతే ఏమి నిబంధన లేదండి. నాకున్న ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ వల్ల నేను డైట్ను వాళ్ళకి యాడ్ చేస్తాను. సో నేను చెప్తాను పేషెంట్కి వాళ్ళ ప్రాబ్లం ప్రకారం మీరు డైట్ ఫాలో అవ్వండి, మీకు ఈ డైట్ ఫాలో అయితే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పేసి. ఓకే సుభాష్ గారు, ఫైన్, అంతా బాగుంది ట్రీట్మెంట్ అంతా. ఒకవేళ మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చి ఒక పేషెంట్ ఏదో ఒక సమస్య అనుకుందాం, స్పైన్ కావచ్చు, ఇంకో దానికి ఏదన్నా, బట్ ఏంటంటే రిపీటెడ్గా తగ్గలేదు, రిపీటెడ్గా మళ్ళీ ఆ సమస్యను అతను ఫేస్ చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఏంటి మీ స్టెప్ ఆ తర్వాత? చూడండి ఉదయ్ గారు, సీత గీత దాటకపోతే రామాయణం ఏది కాదు, అవునా? అంటే నేను ఏమంటే కొన్నిటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉందో, బ్యాక్ పెయిన్ ఎవరికైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో, ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళు కొన్ని చెప్తాం మనం, మీరు ఇది చేయండి, ఇది చేయకూడదు. చేయండి ఏంటి, రోజు ఈ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ చేయండి, ఇలాంటి ఫుడ్ తినండి, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి అని. సో ఏం చేయకూడదు చెప్తాము. మీరు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, ఓకే, మీరు రన్నింగ్ ఫాస్ట్గా చేయకూడదు, అట్లీస్ట్ ఈ కోర్మల్స్ స్ట్రెంత్ అయ్యే వరకు మీరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. అట్లా మనం కొన్ని నియమాలు చెప్తాం. ఆ నియమాలు పాటించనుకోండి వాడికి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వదండి. ఓకే, నియమాలు పాటించలేడు. నా వైద్యమే కాదండి, ఇంగ్లీష్ వైద్యంలో కూడా స్పైన్కి మూడు సార్లు సర్జరీ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసండి. 3 సార్లు అంటే ఒకసారి L4 S1 దగ్గర డిస్క్ బల్జ్ వాళ్ళ సర్జరీ అవ్వచ్చు, ఓసారి L4 L5 దగ్గర అవ్వచ్చు. ఒకటే డిస్క్ ఉండదండి, మల్టిపుల్ డిస్క్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో అట్లాగా ఆయుర్వేద తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, హోమియోపతి తీసుకున్న వాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా నా వైద్యం తీసుకుంటే కూడా మళ్ళీ రాదా అనడానికి ఎటువంటి ఏం లేదండి. ఎందుకంటే అది మనపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీకు జబ్బు వచ్చిన తర్వాత నేను చెప్పాను ఎందుకు వచ్చింది, నేను మిమ్మల్ని అనాలిసిస్ చేసి ఇది చేయకండి అని చెప్పాను. అది చేయకపోతే మళ్ళీ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ చేశాను, పేషెంట్ వెళ్ళి మళ్ళీ రోజు ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఈ స్పైన్ మీద లోడ్ పడుతుంది. నేను పేషెంట్కి ఏం చెప్తాను, స్ట్రైట్గా కూర్చోండి, లేకపోతే బ్యాక్ సపోర్ట్న చైర్ తీసుకోండి, ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ పేషెంట్ ఫాలో అవుతే మళ్ళీ రాకపోవడానికి అవకాశం ఉందండి. ఇవి ఏమి ఫాలో అవుతే మళ్ళీ కాలక్రమేణా, ఓకేనా, మళ్ళీ వాడికి 2 ఇయర్స్కో 1 ఇయర్కో 6 మంత్స్కో ప్రాబ్లం తిరగబడే అవకాశం ఉంది. నా దగ్గరనే కాదు, ప్రపంచంలో ఏ వైద్యంకైనా ఇవే రూల్స్ వర్తిస్తాయి. ఎవరైనా సరే ఒకసారి ఈ జబ్బుకు వైద్యం తీసుకుంటే మళ్ళీ జన్మలో రాదు అంటే అది కరెక్ట్ కాదు. ఇది నా అనుభవం చెప్తుంది. ఇప్పుడు చాలామంది నేను వింటూ ఉంటాను, సార్ అక్కడ షుగర్కి మందు ఇస్తారంట సార్, ఒక్కసారి మందు తీసుకుంటే మీకు జీవితం రాదంట. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన బాడీలో ఇప్పుడు సుభాషే ఉన్నాడు, 10 సంవత్సరాల కింద సుభాష్ వేరండి, ఇప్పుడు వేరు, ఇంకో 10 సంవత్సరాల సుభాష్ వేరు ఉంటాడు. అంటే నా లోపల డీజనరేటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అంతేగాని ఒకసారి నేను మందు తీసుకున్నది నాకు జీవితం రాదు అంటే ఇంకా అది ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించండి. నేనైతే ఏ పేషెంట్కి అలా చెప్పాను. ఓకే, ఎస్, ఖచ్చితంగా మీరు నియమావళిని పాటించండి, నేను చెప్పే ప్రికాషన్స్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మళ్ళీ మీరు సిక్ అవ్వరని చెప్తాను. సో ఎస్, ఎవరైతే జాగ్రత్తగా మనం ఫాలో చేసిన వాళ్ళు ఈరోజు కూడా నేను మొన్ననే ఒక రీసెంట్గా నాకు ఫేస్బుక్లో ఒక పేషెంట్ కామెంట్ పెట్టాడు. నేను ఎప్పుడో తనకి 2008 నెక్ పెయిన్ గురించి చేశాను, ఇప్పటివరకు నెక్ పెయిన్ రాలేదు. ఆయనే పెట్టాడు కామెంట్, సార్ నేను 2008లో సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు ఇప్పటివరకు నెక్ పెయిన్ రాలేదని చెప్పేసి. ఓకే, ఆయన మనం చెప్పినట్టు ఆయన జాగ్రత్త పాటిస్తున్నాడు, ఇప్పటివరకు రాలేదు. 8లో చేశాను ట్రీట్మెంట్ నేను. సో నెక్ పెయిన్ ఇన్ ద సెన్స్ జనరల్గా మనకి నిద్రలో మెడబట్టేస్తుంది అని అంటూ ఉంటారు. సో నిద్రలో, సో వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా ఆక్యుపెంచర్లో? ఓ ఎస్, ఓకే, దానికో మీకు అద్భుతమైన పాయింట్ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. అద్భుతమైన పాయింట్, ఎవరికైనా ఈ పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. మెడబట్టేస్తే ఎప్పుడైనా నిద్రలో మెడబెట్టింది అనుకోండి, ఓకే, వాళ్ళ హ్యాండ్ ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడైతే ఇది వస్తుంది కదండి, ఓకే, ఎస్, ఇక్కడ ఏం చేయాలి, ఇలా నొక్కాలి, ఇట్లా చూడండి, ఇలా పట్టుకోండి. ఇది గ్రిప్ గురించి. ఓకే, ఇలా, ఓకే, ఒక ఏమంటారు 203 టైమ్స్ 300 టైమ్స్, ఓకే, 200 to 300 టైమ్స్ ఇలా నొక్కండి వదలండి. ఒక 30 to 40% ఆర్ 50% రిలీఫ్ ఉంటుంది జస్ట్ సింగిల్ టైంలో, ఓకేనా. అట్లా గంట చేయండి, ఒక 3 to 4 అవర్స్లో
సో అంటే ఎనీ హ్యాండా? ఎనీ హ్యాండ్, ఎటువైపు అయితే పట్టుకుందో అటువైపు ఆ హ్యాండ్ తీసుకోండి. సపోజ్ నాకు ఇలా పట్టుకుందాను, Yes, yes. లెఫ్ట్ పట్టుకుంటే నేను లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఓకే. నేను నా ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఫ్రెండ్ అమీర్పేటలో ఉన్నాడు, నేను కలవడానికి వెళ్ళాను మామూలుగా. సో తను ఇట్లా మెడబెట్టుకున్నాడు. ఏమైందిరా అంటే నైట్ నెక్ పెట్టేసింది. అసలు వీఆర్ హ్యావింగ్ ఫుడ్, నేను పట్టుకొని వాడు తెలియదు నేను ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇలా నొక్కి 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 వదిలాను. హాఫ్ అన్ అవర్ తర్వాత వాడు ఏమైందిరా ఫ్రీ అయిపోయింది, ఏమైందిరా ఫ్రీ అయిపోయింది. ఇది ఐఎమ్ టెలింగ్ దిస్ నా ఫ్రెండ్ విషయంలోనే. అట్లా చాలామందికి ఇప్పుడు మీలాగా కొంచెం సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలామంది పేషెంట్స్ కూడా. ఒకసారి ఇట్లాగే ఇంకో కేసు, ఎవరైతే స్పృహ పడిపోతాడో, స్పృహ తప్పి ఇప్పుడు చూడండి చాలామంది రోడ్లపైన యాక్సిడెంట్ జరిగి స్పృహ పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక అద్భుతమైన పాయింట్ ఇక్కడ, జస్ట్ ఇలా నొక్కాలి వదలాలి. ఓకే. ఒక 3 నుంచి 5 నిమిషాల్లో వాళ్ళు లేచి కూర్చుంటారు అంతే. ఇదే పాయింట్, నొక్కాలి వదలాలి. నేను కాదు, మీరు అమ్మాయిని అడగండి. అమ్మాయి నా అసిస్టెంట్. క్లినిక్లో వారంలో ఎవరో పడతా ఉంటారు. ఇట్లా మనం సూదులు పెడితే వాళ్ళు స్పృహ పడిపోతూ ఉంటారు అంతే. ఇదే పాయింట్ నొక్కాలి. ఇంకో కాల్లో పాయింట్ ఉంటుంది, కానీ ఈ పాయింట్ నొక్కాలి వదలాలి. వాళ్ళు 3 to 5 మినిట్స్లో మళ్ళీ స్పృహలోకి వస్తారు. మన దగ్గర అద్భుతమైన, అంటే మీరు అన్నట్టు మన బాడీ మొత్తం ప్రతి దానికి ఇంటర్లింక్. చూడండి మరి ఇప్పుడు నేను ఏమంటే ఈ పాయింట్ నొక్కడం వల్ల వాళ్ళకు స్పృహ వస్తుంది. చిన్న విషయం కాదు కదండి. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయిన సందర్భాలు ఉంటాయండి, అవునా కాదా? నేను ఒక ఉదాహరణ చెప్తాను. నా స్టూడెంట్ చెప్పిన ఫీడ్బ్యాక్ నాకు. వాళ్ళ అమ్మాయిని ఎంసెట్కి ఎగ్జామ్ తీసుకెళ్ళాడు. అక్కడ ఇంకొక అమ్మాయి స్పృహ పడిపోయింది. వీళ్ళందరూ అంబులెన్స్కి ఫోన్ చేశారు. తనకు ఆ వైద్యం తెలుసు కాబట్టి ఇక్కడ నొక్కుతున్నాడు. అంబులెన్స్ వచ్చే లోపల మన అమ్మాయి లేచి కూర్చుంది అంతే. మనకు కావాల్సింది 3 to 5 మినిట్స్. ఈ పాయింట్ పైన నొక్కాలి వదలాలి. అమ్మాయి అంబులెన్స్ వచ్చే లోపల కూర్చుంది. మరి ఒకవేళ ఆ రోజు అంబులెన్స్ వచ్చి బయటికి వెళ్ళింటే, హాస్పిటల్కి వెళ్ళింటే ఆ రోజు ఎగ్జామ్ మిస్ అయ్యేది కదా. సో అట్లాగే డెఫినెట్గా మన వైద్యంలో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. యా, టెల్ మీ వన్ థింగ్ సార్. ఇప్పుడు జనరల్గా మీరు కావచ్చు, నేను నా ప్రశ్న తీసుకుంటే, ఎప్పుడైనా నాకు హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు షూటింగ్స్లో, అది ఈవినింగ్ అంటే ఇది రెగ్యులర్గా వస్తుంటుంది. అంటే బాగా మనం షూటింగ్లో అలసిపోయినప్పుడు మనకి ఈవినింగ్ అంటే ప్యాకప్ చెప్పే సమయానికి ఒక హెడ్ఏక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా హెడ్ఏక్ వచ్చినా కూడా మనకి మీరు చెప్పిన ఈ మోడ్లో, అంటే ఈ ఆక్యుపెంచర్లో దానికి ఏంటి ట్రీట్మెంట్? షూర్గా బాడీలో ఎక్కడ పెయిన్ వచ్చి, హెడేక్ కాదు, మీకు కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, ఎనీవేర్ పెయిన్ ఇన్ ద బాడీ, నేను మీకు అద్భుతమైన న్యాచురల్ పెయిన్ కిల్లింగ్ పాయింట్ ఇస్తాను. న్యాచురల్ అనాలిసిక్, ప్రకృతి సిద్ధంగా పెయిన్ కిల్లర్ పాయింట్ ఇస్తాను. చూడండి పాయింట్ లొకేషన్ చూడండి, ఎక్కడ ఉంటుంది? ఈ ఎముక ఉంది కదండి, ఈ ఎముక ఉంది కదా, చూడండి ఈ లాంగ్ బోన్ ఉంది కదా, దీనికి సెంటర్లో. ఇప్పుడు మీరు నాతో పాటు చేయండి, ఇట్లాగా ఇది చూడండి. ఈ ఎముక ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎముక ఉంది కదా, ఎముకకి సెంటర్లో అయ్యో ఇట్లాగా ప్రెస్ లీవ్ ఇట్లాగా ఒక 200 to 300 టైమ్స్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు అట్లీస్ట్ ఒక 10 to 20% రిలీఫ్ ఉంటుంది. ఎక్కువ పెయిన్ ఉంటే, అది మైల్డ్గా ఉంటే 50% రిలీఫ్ ఉంటుంది. జస్ట్ ప్రెస్ లీవ్. ఈ మెయిన్గా పాయింట్ ఎక్కడ వస్తుందంటే చూడండి, దీనికి ఇక్కడ సెంటర్లో. ఈ బోన్ పైన నొక్కకూడదండి, బోన్ పక్కన నొక్కాలి. బోన్ పైన కాకుండా మధ్యలో, బోన్ పక్కనే. బోన్ కదండి, ఇది బోన్ చూడండి, ఈ బోన్ పక్కన ఇట్లా. అంటే మీరు నొక్కుతుంటే ఒక సెన్సిటివ్ తగులుతుంది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి రైట్ వేలు నొక్కగలుగుతాను అంతే. ఓకేనా? సో అట్లాగా జస్ట్ ఇక్కడ ఈ పాయింట్, ఎనీ హ్యాండ్ అంతే. మీరు ఇది నొక్కండి. నేను చాలామంది మైగ్రేన్ పేషెంట్ చెప్తాను, చాలామంది మైగ్రేన్ పేషెంట్స్కి ఎప్పుడైతే వాళ్ళకి మైగ్రేన్ వచ్చే సూచనలు ఉంటాయి, కొద్దిగా అనిపిస్తుందో ఇది నొక్కుతుండమని చెప్పేసి, అది అంతకే బ్రేక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. 2 జాయింట్ మధ్యలోనా? ఇది చూడండి, ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ ఉందా, ఈ బోన్కి సెంటర్ పాయింట్, ఈ బోన్ ఉంది కదండి, ఈ బోన్ సెంటర్ పాయింట్. బోన్ పైన నొక్కండి, పక్కన నొక్కండి. సో నేను ఇలా ఎందుకు పట్టుకుంటున్నానంటే గ్రిప్ రావడానికి. ఇలా పట్టుకుని గ్రిప్ వస్తుంది చూడండి. లేదంటే ఇప్పుడు నాకు టెక్నిక్ తెలుసు కాబట్టి నేను రకరకాల నొక్కగలుగుతాను. చూసారా? జనరల్గా ఎవరికైతే ఫ్రీక్వెంట్ హెడేక్ వస్తుందో వాళ్ళకి ఆ పాయింట్ సెన్సిటివ్ ఉంటుంది. మీరు ఇప్పుడు వేరే వాళ్ళు నొక్కండి, అంత పెయిన్ రాకపోవచ్చు. ఎవరికైతే ఆ పెయిన్ వచ్చే నేచర్ ఉందో వాళ్ళకి కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది. ఓకే. అట్లా మన వైద్యంలో మనం కొన్ని సందర్భాల్లో
పేషెంట్ చెప్పకపోయినా మనం డయాగ్నోస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నొక్కితే వాళ్ళకి లంగ్ సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఇక్కడ నొక్కితే నొప్పి వచ్చింది అనుకోండి వాళ్ళ హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, ఇక్కడ నొక్కితే నొప్పి ఉన్నప్పుడు వాళ్ళ కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. అట్లాగా మనకు మన డయాగ్నోస్టిక్ స్పెషల్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఈ జలుబు, దగ్గు, జ్వరం కూడా ఆకుపెంచర్లో తగ్గుతుందండి? ఎస్, సేమ్ ఇలాగే. ప్రతి దానికి ఇప్పుడు ఈ లూజ్ టూల్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, జలుబు ఉంటుంది, వీటన్నిటి కూడా మన దగ్గర బ్రహ్మాండమైన పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా బాగా దగ్గు వచ్చింది అనుకోండి, చూడండి ఇట్లా పెట్టండి, మీకు ఒక ఇది డిప్రెషన్ ఒక ఇట్లా ఉబ్బెత్తుకుంది చూడండి, ఇక్కడ ఉబ్బెత్తుగా లైన్ పైన జస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఉబ్బెత్తుకుంది చూడండి, లైన్ పైన లైట్గా బెండ్ చేసినప్పుడా ఇదిగోండి మీకు ఇక్కడ ఉబ్బెత్తుకుంది చూడండి, ఇగో ఈ ఏరియాలో ఉబ్బెత్తుకుంది చూడండి. ఓకేనా? ఆ ఏరియాలో ఉబ్బెత్తుకుంది కదా. మీకు జలుబు వచ్చినప్పుడు ఏం లేదు, ఆ పాయింట్ పైన నొక్కండి వదలండి, నొక్కండి వదలండి, నొక్కండి వదలండి, నొక్కండి, అట్లాగా ఒక 200 to 300 టైమ్స్ మీకు ఇమీడియట్గా మీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఎట్లయినా నొక్కండి, ఇట్లా పట్టుకొని నొక్కండి, ఇట్లా పట్టుకొని నొక్కండి, ఎలా అయినా సరే. జలుబుకి ఓకేనా, జలుబుకి మీరు ఇలా నొక్కండి, జలుబుకి ఓకే, జలుబుకి ఇలా నొక్కండి ఓకే. దాని కింద ఇంకో పాయింట్ ఉంటుంది దగ్గు సంబంధించి, ఇట్లా పట్టుకుంటారు కాబట్టి మీకు దగ్గు జలుబు 2 పాయింట్స్ కవర్ అవుతాయి. మన ఈ ఏరియా చిన్నది కదండి, మనం ఇలా ఈ వేలు పెడుతున్నాము. సో ఆ దగ్గు ఆ జలుబు కిందనే దగ్గు పాయింట్ ఉంటుంది. సో 2 కవర్ అవుతాయి. మీరు ఇలా పట్టుకొని నొక్కినప్పుడు దగ్గు జలుబు 2 ఓకే. మీ గొంతులో ఇబ్బంది ఉంది, అప్పుడు ఇక్కడ నొక్కండి, ఈ ఏరియాలో నొక్కండి, ఈ ఏరియా లైన్ కింద మొత్తం ఈ ఏరియా నొక్కండి, ఈ ఏరియా నొక్కండి, ఈ ఏరియా కంప్లీట్గా ఈ చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఈ మధ్య మొత్తం నొక్కండి. గొంతుకు సంబంధించిన సమస్యలు అంటే ఏదైనా సరే ఇలా నొక్కండి. 200-300 సార్లు ఇది కూడా సేమ్ అంతే, ఒక 200 to 300 టైమ్స్ ఇంక్లూడింగ్ థైరాయిడ్. సార్ ఎలా ఇది అంటే మీరు ప్రతి దానికి హెడ్ఏక్ అంటే ఒక పాయింట్ చూపిస్తున్నారు, జలుబు అంటే ఒక పాయింట్ చూపిస్తున్నారు, జ్వరానికి ఒక పాయింట్ చూపిస్తున్నారు, గొంతు నొప్పి అంటే ఒక పాయింట్ చూపిస్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ పాయింట్స్కి అక్కడికి ఏంటి సంబంధం? అది దీనిపైన చైనాలో చాలా రీసెర్చ్ జరిగింది సార్. ఇండియాలో మనకు అంత రీసెర్చ్ లేదు కానీ చైనాలో దీనిపైన జరిగింది. ఈ పాయింట్ పెట్టినప్పుడు బ్రెయిన్లో ఏం జరుగుతుంది, ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఏంటి అనేది, అట్లా ప్రతి పాయింట్ కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది సార్. ఇప్పుడు డాక్టర్ వోల్డ్ ఆయన జర్మన్ డాక్టర్, అతను కూడా మళ్ళీ ప్రతి పాయింట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది అక్కడ పెట్టినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక బీబీసీలో ఒక డాక్యుమెంటరీ ఉంటుంది సార్, ఆక్యుపంచర్ అసలు నిజమేనా, ఓకే లేదు ఇదేమన్నా మూఢనమ్మకమా అనే దాని మీద ఒక డాక్యుమెంటరీ ఉంటుంది సార్. అందులో ఒక 3 క్యారెక్టర్స్, ఒక సైంటిస్టు, ఒక అలోపతి డాక్టరు, ఒక పేషెంట్. ఓకే. సో అది ఎలా అంటే కంప్లీట్ ఒక మిషన్లో చేశారు. అంటే ఆ మిషన్ పైన ఈవెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా లేదు సార్. ఓకే. ఇక్కడ సూది పెడితే బ్రెయిన్లో ఏం జరుగుతుంది డాక్యుమెంటల్గా వాళ్ళు ఏమంటారు రికార్డ్ చేశారు. నాలుక పైన ఇక్కడ రెడ్ మార్క్ ఉందనుకోండి, బాడీలో ఏ రోగాలు రావచ్చు. మనం టంగ్ డయాగ్నోస్ కూడా చేస్తాం సార్. అట్లాగా టంగ్ నుంచి ఓకేనా, కంటి నుంచి కూడా డయాగ్నోస్ చేసే సందర్భాలు ఉన్నాయి. అట్లాగా నేను అనేది ఏంటంటే చాలా రీసెర్చ్ బేస్ సైన్స్ సార్ ఇది. ఏదో మనకి ఇక్కడ అంత రీసెర్చ్ జరగలేదు కాబట్టి దీని గురించి తెలియదు కాబట్టి చాలామంది తెలియదు. చాలామంది కొందరు పాజిటివ్ అనుకున్న వాళ్ళు పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ అనుకున్న నెగిటివ్ ఉంటారు, వేరే విషయం. కానీ చైనాలో దీనిపైన చాలా రీసెర్చ్ జరిగింది సార్. ఇక్కడ మనకు ఏమంటారు మామూలు ఇప్పుడు చూడండి కిరాణా షాప్స్ ఎట్లయితే గల్లీకి ఉన్నాయో అక్కడ అలాగా మీకు గల్లీకి ఒక ఇట్లాగా మసాజు ఆక్యుపంచర్ సంబంధించిన థెరపీ సెంటర్స్ ఉంటాయి సార్. సో అక్కడ ఇది మెయిన్ స్ట్రీమ్, వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్. ఓకే. వాళ్ళ దగ్గర కంప్లీట్గా ఒక మెరిడియన్ ఏంటి, మెరిడియన్స్ కూడా వాళ్ళు సైంటిఫిక్గా డయాగ్నోస్ చేస్తారు. సో ప్రతి దగ్గర కూడా ఇక్కడ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవ్రీథింగ్ రీసెర్చ్ బేస్డ్ సబ్జెక్ట్ సార్. కాకపోతే మన దగ్గర ఇంకా అంత రీసెర్చ్ జరగలేదు. చెప్పాను కదా సార్, మన దగ్గర జరగకపోయినా మనం ఎట్లా చేయొచ్చు అంటే మన పూర్వీకులు ఈ వైద్యాన్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చూడండి మా పెద్దమ్మకి ఎవరు చెప్పిండ్రు, ఇక్కడ కాల్చడం ద్వారా
వాళ్ళకు పుట్టకు సంబంధించిన సమస్యలు రావని చెప్పేసి అది వాళ్ళ జనరేషన్ నుంచి జనరేషన్ పాస్ అయింది సార్. మనకి మీరు చూడండి, మీరు చాలామంది చూసే ఉంటారు. నేను చాలామంది ఇక్కడ నాకు ఓయూ యూనివర్సిటీ దగ్గరగా చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఒక 2-3 స్టూడెంట్స్కి నేను ఇక్కడ కాల్చడం చూశాను. అడిగాను, అంటే నేను కొత్తగానే అసలు నాకు తెలుసు అది మూర్ఛ రోగం గురించి కాలుస్తారని చెప్పేసి, ఎపిలెప్సీ వ్యాధి గురించి కాలుస్తారని చెప్పేసి. కానీ నేను వాళ్ళతో మామూలు మాట్లాడాను, కాదు సార్ చిన్నప్పుడు నాకు ఇట్లా ఫిట్స్ ఉండే అంట, నాకు ఇక్కడ బీడితో కాల్చారు, మరి మళ్ళీ వచ్చిందా మీకు? సార్ నాకు ఇప్పటివరకు రాలేదు సార్. అది ఈ పాయింట్ ఎపిలెప్సీకి మూర్ఛ రోగానికి సంబంధించిన పాయింట్. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాళ్ళ నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భాలని. అట్లాగా ప్రతి దానికి కూడా ఇది రీసెర్చ్ బేస్ సార్. కాకపోతే మనం బాగా ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటేనే జబ్బు తగ్గుద్దనే దూరంలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఇక్కడ నొక్కితే తగ్గుతుందనే సహజంగా మీకైనా నాకైనా మన వ్యూవర్స్కైనా డౌట్ రావడంలో తప్పలేదు సార్. సో సహజంగా వస్తుంది. చెప్పాను కదా సార్, దీనికి మన పూర్వీకులు మనం పెట్టుకునే ఆర్నమెంట్స్ కానీ ఇప్పుడు చూడండి, కొన్ని ట్రైబ్స్లో ఓన్లీ ఇక్కడే ముక్కు పెట్టుకుంటారు. కొన్ని ట్రైబ్స్లో కొన్ని ప్లేస్లో ఎక్స్ట్రా ఆర్నమెంట్స్ పెడతారు. అంటే అక్కడున్న కాలమాన పరిస్థితి ప్రకారంగా ఆ పాయింట్ పెడితే వాళ్ళకు మేలు కాబట్టి అట్లా మన పూర్వీకులు పెట్టారు సార్. అంటే ఇంకొక డెఫినేషన్ కూడా మనకుంది చూసుకుంటే, అంటే జనరల్గా మనకి ఇప్పుడు అలోపతి అనే దానికి డెఫినేషన్ అని చూసుకుంటే, అంటే కాన్సెప్ట్ చూస్తే హెల్త్ హీలింగ్ కాన్సెప్ట్ అంతే. హెల్త్ అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి క్యూర్ చేసే హీలింగ్ అంతే, ఇదే డెఫినేషన్. అట్లా అన్ని పెద్దదానికి ఉంది. బట్ కమింగ్ టు ఈ ఆక్యుపంచర్కి వస్తే మాత్రం ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, అండ్ వాళ్ళు ఇంకోటి కూడా యాడ్ చేశారు, స్పిరిచువాలిటీ అని కూడా ఉంది. సో మీరు ఎలా దీన్ని డిఫైన్ చేస్తారు? ఏంటి ఇది ఇంత? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 years కింద ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చిండు, తనకు డయాబెటీస్. సో నా డయాగ్నోసిస్లో నాకేమర్థమైందంటే ఈ పేషెంట్కి బాధ ఉందనేది నాకు అర్థమైంది నా డయాగ్నోసిస్ ద్వారా. ఓకే, సో నేను అడిగాను, ఏమండి మీకేమన్నా ఇబ్బంది ఉందా, ఏమన్నా అయిందా, మీరు కొంచెము ఏదో ఎక్కువ బాధలో ఉన్నట్టున్నారు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, సార్ నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నేను చాలా కష్టపడి జాగ్రత్త వేసుకొని పోగేసుకుని డబ్బులు నేను ఒక ఫ్లాట్ కొన్నాను, అది ఇప్పుడు అది ఆక్రమణకు గురైందని చెప్పేసి. ఓకే, ఆ బాధతోటి ఆయన డయాబెటీస్ వచ్చింది. ఆ బాధతోటి మనకందరికీ ఏం తెలుసు, మనం కార్బోహైడ్రేట్ తింటే తెలుసు అని తెలుసు, ఎక్సర్సైజ్ చేయకపోతే డయాబెటీస్ వస్తుంది తెలుసు, కానీ బాధతోటి తనకు డయాబెటీస్ వచ్చింది. తనకు నేను వైద్యం చేశాను, డయాబెటీస్ తగ్గింది. అంటే నేనేమంటున్నా సార్ అంటే ఆ కారణం తెలిస్తే మనకు ఆ ఇబ్బంది దూరం అయ్యింది. చూడండి, ఇప్పుడు భయం వచ్చినప్పుడు మనకు యూరిన్ వస్తుంది, భయానికి యూరిన్కి సంబంధం ఏంటి, అవునా కాదా? బట్ ఆక్యుపంచర్లో ఎస్, భయం ఏంటి, యూరిన్ ఏంటి, ఎందుకు ఆ రెండింటి మధ్యలో లింక్ ఉందని చెప్పేసి. అట్లాగా మన వైద్యము మీరు అన్నట్టుగా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్. మనం ఏం నమ్ముతామంటే సార్, ప్రతి ఎమోషన్ కూడా మనిషిని డిస్టర్బ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, మీకు బాగా ఆకలైంది సార్, మీకు ఇష్టమైన ఫుడ్డే మీరు పెట్టుకున్నారు, కానీ మీకు సాడ్ న్యూస్ తెలిసింది, మీ ఫ్రెండ్కి ఎవరికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. కడుపుకు తెలియదు కదా సార్. అవును, మీకు ఆకలి అయింది, మీకు ఆకలి, బాడీ రెడీగా ఉంది తినడానికి, అందులో మీ మిసెస్ వండిన మీ ఫేవరెట్ ఫుడ్ మీ ముందు ఉంది, అవునా కాదా? కానీ మీకు ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకు అన్నం దిగుతుందా? పోనీ మీరు అన్నం తిన్నా మీరు అంత ఎంజాయ్ చేయగలుగుతారా? చేయలేరు. అంటే ప్రతిదీ ఎమోషన్ కదా సార్. మీకు తెలిసేసరికి బాడీ ఆ ఎమోషన్ మీద, అంటే మీకు ఆకలే ఎమోషన్ కంటే కూడా ఆ బాధ ఎమోషన్ మిమ్మల్ని డామినేట్ చేసింది. సో ఆకలి తగ్గిపోయింది. మరి తినకుండా మీకు ఆకలి తగ్గిపోవడం ఏంటండి? మీకు అసలు తగ్గిపోకూడదు కదా. మామూలుగా మాట్లాడితే మీరు భోజనం తింటే కానీ మీకు ఆకలి తగ్గకూడదు, కానీ మీకు ఆకలి తగ్గిపోయింది. అట్లాగా ఈ వైద్యం కూడా సార్. ఓకే, మనము ఎమోషనల్ కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీలాగా ఒక పేషెంట్, వాళ్ళు మీడియాలో ఉండేవాళ్ళు, వాళ్ళ మిస్సెస్కి అనుమానం, అదే తీసుకొచ్చారు, నేను ట్రీట్ చేశాను. ఈరోజు వాళ్ళు హ్యాపీగా, నేను ట్రీట్మెంట్ చేసి కూడా ఒక 10 సంవత్సరాల పైచిలకు అవుతుంది. అనుమానానికి కూడా ట్రీట్మెంట్ ఉందా అంటే ఆమెకు ఒక ఏమంటారు, ఒక తెలియని డౌట్ అయిన పైన. ఓకే, సో నేను డయాగ్నోజ్ చెప్పాను కదండి, అనుమానం చేయలేదు నేను డయాగ్నోజ్ చేసి ఆమెకి ఏ ఆర్గన్లో వీక్నెస్, ఆ వీక్నెస్ మాత్రం చేశాను నేను. మీకు ఇది అయిపోయింది కదా, ఫిజికల్ చెప్తాను నేను. ఒక 12 సంవత్సరాల కింద మియాపూర్ నుంచి నాకు ఒక పేషెంట్ వచ్చేది. వాళ్ళ అబ్బాయికి ఏంటి, సైనస్ ప్రాబ్లం ఉండేది కంటిన్యూస్గా. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు 12 years 10 years ఎప్పుడు తనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అయితే సైనస్, దగ్గు, జలుబు ఇవే ఉండేవి. నేను దగ్గు, జలుబు, సైనస్కి చేశాను, తగ్గింది. ఆ అబ్బాయి హైట్ పెరిగాడు. అంటే నేను అనుకునేది ఏంటంటే,
వాళ్ళు కంటిన్యూస్గా మెడికేషన్ వాడుతుండ్రు కాబట్టి కంటిన్యూస్గా ఆ అబ్బాయి తనకున్న ఎనర్జీ అంతా దీనిపైనే అబ్బాయికి మీరు సైనస్కి ట్రీట్మెంట్ ఇస్తే హైట్ పెరిగాడా? ఎస్. అంటే నేను ఏమంటున్నానంటే అప్పుడే ఇమ్మీడియట్ కాదు, నేను ఇక్కడ సైనస్ ఇవ్వగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ కాదు, ఓవరాల్గా అన్ని ఇయర్స్ లేని గ్రోత్ నేను సైనస్కి ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత చూస్తే అంతకుముందు ఉన్న గ్రోత్ కంటే ఆ 1 ఇయర్ తర్వాత గ్రోత్ ఎక్కువ ఉంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫిజికల్ హీలింగ్ చేశాం కాబట్టి, తన జబ్బు తగ్గింది కాబట్టి. ఓకే, సో లేకపోతే నేను తన మెడికేషన్ వాడేవాడు, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తినేవాడు, ఇబ్బంది కదండి. ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ అవన్నీ తినేవాడు కాదు, అవునా కాదా? సైనస్ ఉంది కాబట్టి, సైనస్ తగ్గింది కాబట్టి ఫుడ్ బాగా తీసుకుంటున్నాడు. సో బాడీ కూడా ఫిజికల్ కూడా వాళ్ళకి హైట్లో కూడా ఇంప్రూవ్ అయ్యింది అనేది నేను చెప్తున్నాను. ఓకేనా? అంతేగాని సైనస్ చేస్తే హైట్ పెరిగిందన్న నా కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మీకు అసిడిటీ తగ్గిందండి, మీకు అసిడిటీ ఉంది, అసిడిటీ తగ్గింది కాబట్టి రెండు ముద్దలకు వదిలినారు, ముద్దలకు వదిలినప్పుడు మీకు బుగ్గలు వచ్చినాయి, అవునా కాదా? మీకు అసిడిటీ తగ్గింది కాబట్టి 2 ముద్దలు తింటారు కాబట్టి ఎక్కువ మీకు బుగ్గలు వచ్చినాయి, అంతేగాని అసిడిటీ తగ్గడం వల్ల బుగ్గ రావడం కాదు మళ్ళీ ఇది. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ వైద్యము ఫిజికల్గా మీకు ఫిజికల్ ప్రాబ్లమ్స్కి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి, మెంటల్ ఇష్యూస్కి. ఓకే, ఎస్, డెఫినెట్గా అందరికీ నేను వస్తాను కాదు, బట్ చాలా వరకు మనం ఆ రకంగా ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉందని మాత్రమే నేను చెప్తున్నాను. సో ఫైనల్గా సుభాష్ గారు చెప్పేది ఏంటంటే ఆక్యుపెంచర్ ఇస్ నథింగ్ బట్ సూడో సైన్స్, అంటే ఒక నమ్మకాల కలయిక సిద్ధాంతం కూడా దీన్ని అంటే పరోక్షంగా దీంట్లో ఉంటుంది, అంతే కదా? ఏ వైద్యం ఉంటుందండి, నా వైద్యమే కాదు, ఓకేనా? ప్లాసిబో అన్నది ఏ వైద్యంలో ఉంటుంది. ఇప్పుడు నేను మంచి అనుకుంటే మీరు నా దగ్గరికి వస్తారు కదా, అవునా కాదా? సో కాబట్టి ఈ వైద్యం కాదు, ఏ వైద్యంలో అయినా సరే, ఓకేనా, నమ్మకం అన్నది మంచి గుణము. ఇప్పుడు చూడండి, మీరు యోగా చేయమనండి, యోగా ఇప్పుడు ప్రపంచమంతటా ఫాలో అవుతుంది కదండి, ఓకేనా కాదా? వాళ్ళు ఆ ఆసనం చేసినప్పుడు దాని మీద నమ్మకం, దాని మీద శ్రద్ధ పెట్టి చేయండి, మనసా వాచ, దానివల్ల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే మీరు 100% ఇన్వాల్వ్ అయినప్పుడు దాని పనితనం వేరుంటుంది, మనం ఇన్వాల్వ్ కానప్పుడు దాని పనితనం ఒకలాగుంటుంది. ఎస్, బట్ మనం కొద్దిగా ఒప్పుకోవాలి, అల్లోపతితో పోల్చుకుంటే మాత్రం ఈ ఆల్టర్నేటివ్ తీసుకునే ఈ ఆకుపంచర్లో మాత్రం ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఇదిగో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా దీంట్లో బ్యూటిఫుల్గా అని ఖచ్చితంగా కదండి. ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్ళిండండి, ఒక స్పైన్ సర్జరీ ఉంది, లాట్ ఆఫ్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది, మన దగ్గరికి వచ్చిండు, తక్కువ డబ్బుల్లో ఈజీ కదండి, అవునా కాదా? ఈజీగా అంటే డెఫినెట్గా నేను అనేది ఏది తప్పు కాదండి, ఈ ప్రపంచంలో ఏది తప్పు కాదండి. ఇప్పుడు పరిస్థితి ప్రకారం మనం వెళ్ళాలి. ఇప్పుడు సర్జరీ అవసరం ఉంది, అప్పుడు నేనే ఖచ్చితంగా అలోపతి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ వైద్యము తక్కువ కాదండి, ఒక పరిస్థితి ప్రకారంగా మనము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, నేనే చెప్తాను మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి. నాకు చాలామంది అలోపతి డాక్టర్స్ నాకు చాలామంది తెలుసు, వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని నేను చేయడం జరుగుతుంది. అట్లాగా ఒకటి సుపీరియర్ ఒకటి ఇన్ఫీరియర్ కాదండి, పరిస్థితి ప్రకారంగా మనము ఇనిషియేషన్ మనము నిర్ణయించుకోవాలి. ఎస్, కాకపోతే చాలామందికి ఏంటంటే ఇంకా ఏమంటారు, ఈ వైద్యం మీద సరి అయిన అవగాహన లేక ఇది పనిచేయదేమో, లేకపోతే 2 రోజులు వచ్చి, ఇప్పుడు నేను పేషెంట్ని ఒక 20 రోజులు రమ్మంటానండి, ఒక 3 రోజులు వస్తారు, తగ్గలేదంటారు, దాన్ని నేను చేయగలుగుతాను? కరెక్ట్గా రాగలిగితే మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడే మన ఉస్మానియా క్యాంపస్లో రామచంద్ర గారు అని ఒక పేషెంట్ ఉంటారు, ఆయనకు మల్టిపుల్ డిస్క్స్లో ప్రాబ్లం ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సర్జరీ అని చెప్పిండ్రు, మరి మన దగ్గరకు వస్తున్నాడు. ఇప్పటి వరకు 23-24 సెషన్స్ అయినాయి, 23-24 సెషన్స్ నెక్ పెయిన్ చేశాను, 70 to 80% రిలీఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక 20% ఉంది, అది కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. అట్లాగా కొన్ని సందర్భాల్లో పేషెంట్ మనకు సహకరించకపోతే తగ్గదు. అట్లాగే అదే పేషెంటు ఒక 3-4 సార్లు మన దగ్గరికి వచ్చేసి తగ్గలేదనుకోండి, మనం ఏం చేయలేం కదా దానికి. అదేలేండి. సో పేషెంట్ కూడా మనకు కరెక్ట్ టైం ఇస్తే డెఫినెట్గా మన వంతు మనము గట్టి ప్రయత్నం చేయడానికి స్కోప్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. నిజంగా ఆక్యుప్రెషర్ కావచ్చు, సో ఈ టోటల్గా దీంట్లో ఉన్న ట్రీట్మెంట్ విధానాలు చాలా క్షుణ్ణంగా చాలా బాగా వివరించారు. ఇంకో విషయం మనం ఏంటంటే ఇది నిజంగా ఏదో ఒక ఎపిసోడ్ తోటి సబ్జెక్ట్ చాలా ఉంది, ఇంకా మన వ్యూవర్స్కి మనం చెప్పాల్సిన ఇంకా చాలా ఉంది కాబట్టి ఇఫ్ పాసిబుల్ మనం ఇంకో నెంబర్ ఆఫ్ కపుల్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మనం కలుద్దాం. అండ్ మన వ్యూవర్స్కి సాధ్యమైనంత ఇన్ఫర్మేషన్ అయితే ఆక్యుపెన్షన్ మీద ఇచ్చే ప్రయత్నం చేద్దాం. షూర్, దట్స్ ఆల్ ఫర్ ఈరోజుకి అయితే చాలా సంతోషం, చాలా హ్యాపీ మీ టైంని అంటే ఇంత టైం మాతో పాటు మీరు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. రైట్ ఉదయ్ గారు, నైస్, మీతో కూడా మాట్లాడడం చాలా బాగా అనిపించింది. రైట్, నైస్ అండి.
సో వ్యూయర్స్, ఇది ఇవాళ మన స్పెషల్ చిట్చాట్. ఒక ఆక్యుపెంచర్ విధానం మీద ఆక్యుపెంచరిస్ట్ తోటి పూర్తిగా డీటెయిల్స్ మనం తీసుకోవడం జరిగింది. ఈ ఫాజుల్ మనం కపుల్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ కలుసుకుందాం. ఇంకా పూర్తి సమాచారం, ఇంకా మిగిలిన సమాచారం ఏదన్నా కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.